ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా దేవా యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటున్నాం. ప్రభువా ఈ శనివారం ప్రభువా నా దేవా తండ్రి, ప్రభువా నా దేవా తండ్రి సాయంత్రం స్తోత్రములు. ప్రభువా నువ్వు రంగం మీదకి రమ్మని వేడుకుంటున్నాం. ప్రభువా నా దేవా తండ్రి, ప్రభువా నా దేవా తండ్రి నిశ్చయముగా ప్రభువా ఈ సమయం అందు ప్రభువా నా దేవా తండ్రి, ప్రభువా మాకు ఏ వాక్యం అవసరమైందో ప్రభువా నా దేవా, ప్రభువా ఏ వాక్యాన్ని బట్టి మా జీవితంలో సరి చేసుకోవాలో, ఏ వాక్యాన్ని బట్టి ప్రభా నా దేవా తండ్రి మా జీవితంలో కట్టుకోవాలో, ప్రభా ఇప్పుడు ప్రస్తుత పరిస్థితులను ఎలాగ ఎదుర్కోవాలో ప్రభా నా దేవా మాకు నేర్పించండి. ప్రభా నా దేవా నిశ్చయంగా ప్రభా నా దేవా తండ్రి నీవు మాతో మాట్లాడే దేవుడు ప్రభా, మా విమోచకుడు సజీవుడు ప్రభా నా దేవా తండ్రి, ప్రభా నా దేవా మా యొక్క నా దేవ మాకు చాలిన బాబు నీ వాక్కుకు మేము లోబడుటకు సహాయం చేయండి ప్రభా తండ్రి. ఎందరైతే వినుచున్నారో ప్రభా నా దేవా ప్రతి బిడ్డను తాకండి ప్రభా నా దేవా తండ్రి, రూపాంతరపరిచే ప్రభా విశ్వాసాన్ని అనుగ్రహించండి ప్రభా, బలపరచండి ప్రభా తండ్రి. విశ్వాసం నుండి ప్రభా అధిక విశ్వాసమునకు నా దేవా తండ్రి, ప్రభా నా దేవ మహిమ నుండి అధిక మహిమకు ప్రభా నా దేవా తండ్రి, ప్రభా నా దేవా లేవనెత్తే దేవుడవు నీకు స్తుతులు స్తోత్రములు వందనములు. భయంకరమైన రోజుల్లో భయంకరమైన పరిస్థితుల్లో ప్రభా మేము ఉండి ఉండగా ప్రభా తండ్రి నా దేవా మాకున్నావు ప్రభా, ప్రభా నా దేవ మాకున్న దేవుడవు, మాకున్న ఆధారము నీవే ప్రభా, మా ఆశ్రదుడుగు నీవే ప్రభా నా దేవా, మా కీడము మా డాలు మా కాపుదల మా కోట ప్రభా మా సమస్తము నీవై ఉన్నావు ప్రభా నా దేవా తండ్రి నీకు స్తుతులు స్తోత్రములు వందనములు. ప్రభా నిశ్చయముగా Consider ourselves blessed మరి మేము ఆశీర్వదింపబడిన వారిగా మేము అనుకుంటున్నాము. to bring you greetings in the name of Lord Jesus Christ. మరి ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తీసుకొచ్చినందును బట్టి మేము ఆశీర్వదింపబడిన వారముగా మేము నమ్ముచున్నాము. And I would like to say you shalom. మీకు సమాధానం కలుగుగాక అని చెప్పుటకు మేము ఇష్టపడుచున్నాము. Can you say amen? ఆమేన్ అంటారా? Shalom. షాలోమ్ సమాధానం కలుగును గాక. We are so happy మాకు చాలా సంతోషంగా ఉంది to talk to you మీతో మాట్లాడడానికి and have fellowship with you around the world. మరి వాక్యం యొద్ద మీతో సహవాసము కలిగి ఉండటానికి కూడా. And it's my pleasure to introduce you మరి మీ పరిచయం చేసుకోవడానికి నేను ఎంతో ఆశపడుతున్నాను. your stand in the war of COVID-19. మరి ఈ COVID-19లో వాక్యం గురించి మనం తీసుకునే ఆ యొక్క తీర్మానం. This is the 4th day of 21-day lockdown. మరి 21 రోజుల నిర్బంధములో ఇది 4వ దినమైనది. And we know there are 4 beasts in the book of Revelation. మరి ప్రకటన గ్రంథములో మరి 4 జీవులు ఉన్న విషయం మనకు తెలుసు. The lion, సింహము, man, ox, ఎద్దు, man, మనిషి, and the eagle. మరి ఎగుర్చున్న పక్షిరాజు. And the 4th one is the eagle. మరి 4వది ఎగుర్చున్న పక్షిరాజు అయి ఉన్నది. And eagle stands for the prophetic anointing. మరి ఆ ఎగుర్చున్న పక్షిరాజు అనేది మరి ప్రవక్త అభిషేకమునకు సూచించున్నది. And today we have under that prophetical anointing. మరి ఇప్పుడు మనము ఆ ప్రవచనాత్మకమైన అభిషేకము కింద ఉన్నాము. And in Jesus' mighty name I release that anointing upon India. మరి ఈ సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు నామమున మరి ఆ అభిషేకాన్ని విడిచిపెట్టుచున్నాను. And I like to declare India has got the place in the Bible. నేను ఏమని తెలియజేయాలనుకుంటానంటే బైబిల్లో భారతదేశం పేరు అనేది ఉంది. And the word India has come from Hebrew word hud. మరి ఇండియా అనే మాట హిబ్రీ భాషలో హూద్ అనే పదమైనది. And the meaning of this India hud is మరి ఇండియా అంటే హిబ్రీ భాషలో ఉన్న హూద్ అనే దాని అర్థం ఏంటంటే praise. స్తోత్రము. The meaning of India is మరి హిందీలో ప్రశంస అని అంటున్నారు. but today we miss that praise in India. మరి ఆ యొక్క స్తుతి ఆ స్తోత్రము చేయుట మనకి ఇప్పుడు భారతదేశంలో కావాలి. And our God wants to restore that praise once again. మళ్ళా ఏ విధముగా మనం స్తుతులు చెల్లించామో ఆ విధముగా మనల్ని స్తుతులు చెల్లించే విధముగా మళ్ళా దేవుడు మనల్ని తీసుకొస్తాడని నమ్ముచున్నాను. And where do you find this India in the Bible? మరి ఈ భారతదేశాన్ని మరి బైబిల్లో ఎక్కడ మనం చూస్తాము? In the book of Esther. ఎస్తేరు గ్రంథంలో మనం కనుగొంటాం. And Esther is the queen. మరి ఎస్తేరు రాణి అయి ఉన్నది. And you know our Lord is the King of Kings. మరి మనకి తెలుసు మరి ప్రభు అయిన యేసు రాజులకు రాజు అయిన వాడని. And the true Christian called bride is the queen of that king. మరి నిజమైన క్రైస్తవుడు ఆ రాజు యొక్క రాణిగా పిలువబడతాడు. And those who are spiritual men, they know and they identify themselves as the queen Esther.
మరి ఆత్మ సంబంధమైన మనసు కలిగిన వారు ఎవరైనా సరే వారికి వారు నిశ్చయముగా మరి ఎస్తేరుగా గుర్తించుకుంటారు. So where do you find India today? మరి భారతదేశాన్ని మీరు ఎక్కడ చూస్తా ఉన్నారు ఇప్పుడు? In Esther. ఎస్తేరు గ్రంథములో. And what is India? మరి ఇండియా అంటే ఏంటి? Praise. స్తుతి. So where do you have real praise? మరి ఎక్కడ నిజమైన స్తుతి ఉంటుందో it is in Esther. అది ఎస్తేరులోనే ఉంది. And if you claim today you are Esther, మరి నీవు ఎస్తేరుగా గుర్తించుకుంటే it is not a sad day for you. మరి ఇది దుఃఖకరమైన దినం కాదు మీకు. It's not a sorrowful day for you. మరి ప్రలాపించే దినము కాదు ఇది. It's not a terrible day for you. భయంకరమైన దినము కాదు ఇది. It's not a panic day for you. మరి భయపడిపోయి భయభ్రాంతులైపోయే రోజులు కాదు ఇవి. There is no terror, there is declare the revelation. మరి నేను చాటేది ఏంటంటే ఆ బయలుపాటు of who the bride is today. మరి వధువు ఎవరై ఉన్నారనే బయలుపాటు నేను చాటి చెప్పాలనుకుంటున్నాను. May you receive that anointing and know your position and stand on your position. మరి మీరు ఆ అభిషేకాన్ని మీ మీద ఉన్న అభిషేకాన్ని ఎరిగి మీ స్థానంలో మీరు నిలబడాలని నేను కోరుతున్నాను. So since the beginning of this 21 days lockdown, మరి ఈ యొక్క 21 రోజుల నిర్బంధం ప్రారంభమైనప్పటి నుండి we have been early. మరి వ్యక్తిగతముగా దేవుడు మిమ్మల్ని మరి మీతో ఆయన వ్యక్తిగతంగా మీతో మాట్లాడతాడని నేను నమ్ముచున్నాను. So the very subject that we like to talk to you tonight, మరి ఆ యొక్క సబ్జెక్ట్ గురించి మాట్లాడాలనుకుంటుంది ఏంటంటే is why COVID-19. ఎందుకు ఈ COVID-19 అని. Why? ఎందుకు? Why COVID-19? ఎందుకు COVID-19? So for the short meditation, మరి కొద్దిసేపు మనం వాక్య ధ్యానములో and to deal with this subject, మరి ఈ విషయం చూద్దామని I like to turn to our బైబిల్ తెచ్చి to book of Revelation, ప్రకటన గ్రంథంకి వెళ్దాము. chapter 22, మరి 22వ అధ్యాయము ఆఖరి అధ్యాయము 18 and 19. 18, 19 వచనాలు చదువుతున్నాను. It reads like this. ఈ విధముగా చెప్పబడుతుంది ఇక్కడ. For I testify unto every man that heareth the words of the prophecy of this book, if any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book. And if any man shall take away from the words of the book of this prophecy, God shall take away his part out of the book of life and out of the holy city and from the things which are written in this book. 18, 19 వచనాలు చదువుతున్నాను. ఈ గ్రంథమందున్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనను వీటిలో మరి ఏదైనను కలిపినేడలా ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుడు వానికి కలుగజేయును. ఎవడైనను ఈ ప్రవచన గ్రంథమందు వాక్యములలో ఏదైనను తీసివేసినడలా దేవుడు ఈ గ్రంథములో వ్రాయబడిన జీవవృక్షములోను పరిశుద్ధ పట్టణములోను వానికి పాలు లేకుండా చేయును. Just read very closely. మరి చాలా తేటగా చదవండి. And I encourage every one of you, get into the spirit. మరి మిమ్మల్ని అందరినీ నేను ప్రోత్సహిస్తున్నాను, ఆత్మలోకి ప్రవేశించండి. The Apostle Paul says, the letter killeth, but the spirit giveth life. మరి అపోస్తలుడైన పౌలు ఏమి తెలియజేస్తాడంటే ఆత్మ జీవింపచేయను, అక్షరము చంపును అంటున్నాడు. And today India needs the life. మరి భారతదేశానికి ఈ రోజు జీవం అనేది కావాలి. And we are very sure, మరి మేము ఖచ్చితంగా చెప్పేది ఏంటంటే the letter killeth, అక్షరము చంపును, but the spirit giveth life. మరి ఆత్మ జీవింపచేయను. So in order to have life, we need to get into the spirit. మరి ఆత్మ జీవము కావాలంటే ఆత్మలోకి ప్రవేశించాలి. So may God add the blessing in reading of the scripture. మరి ఈ లేఖనాన్ని చదివిన దాన్ని బట్టి దేవుడు దీవించును గాక. And have you seen the word plagues in this scripture? మరి ఈ లేఖనములో తెగుళ్ళు అనే మాటను మీరు చూసారా? If any man shall add unto these things, ఎవడైనను వీటిలో మరి ఏదైనాను కలిపినేడలా God shall add unto him. It never comes from the devil. మరి తెగుళ్ళు దుష్టుని దగ్గర నుంచి రావట్లేదు. It never comes from some other countries. మరి వేరే దేశాల నుంచి రావడం లేదు. So it is not the time to blame some countries. మరి వేరే దేశాన్ని మనము ఏలెత్తి చూపించడం కాదు. That is not the time we are living in. మరి ఆ సమయంలో మనం జీవించట్లేదు ఇప్పుడు. No. కాదండి. We need to come back to the word. మరి తిరిగి వాక్యం యొద్దకు రావాలి మనం. We need to come back to the Bible. మరి వాక్యం దగ్గరికి తిరిగి రావాలి. Many people misunderstand and they don't know what Bible is. మరి చాలా మంది బైబిల్ ఏంటో తెలియక అపార్థం చేసుకుంటా ఉంటారు. They think Bible is the religious book of Christianity. మరి చాలా మంది ఏమనుకుంటారంటే ఈ బైబిల్ అనేది క్రైస్తవ మత గ్రంథం అనుకుంటారు. But my friends, I would like to talk to you. అయితే నా స్నేహితులారా మీకు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే and want to declare Bible is not a religious book. బైబిల్ మత సంబంధమైన గ్రంథముగానే నేను తెలియజేస్తున్నాను. It is not written by any man.
మరి ఏ మనిషి ద్వారా ఇది రాయబడలేదు. It is not a merely book. ఇది కేవలం ఒక పుస్తకం కాదు. Rather, it is a book of books. మరి తయారు చేసే మనిషిగా తయారు చేసే గ్రంథమైనది. And you know what Bible is? బైబిల్ అంటే ఏంటో తెలుసునా? The first letter of Bible is B. మరి బైబిల్లో మొదటి అక్షరము బి. And it stands for behold. మరి అది ఇదిగో అనేది తెలియజేస్తా. Second letter is I. ఇదిగో ఇది రప్పించేది అని. And the fourth letter is L. మరి నాలుగవ అక్షరము ఎల్. The L stands for life. ఎల్ అనేది జీవము. And the fifth letter is E. ఈ అని ఆఖరి అక్షరం ఐదవ అక్షరము ఈ. E stands for eternal. మరి ఆ ఈ అనేది నిత్య జీవము అని సూచిస్తుంది. So what is Bible? బైబిల్ అంటే ఏంటి? Behold, it brings life eternal. మరి బైబిల్ అంటే అర్థం ఏంటంటే ఇదిగో ఇదిగో జీవము నిత్య జీవమును తీసుకొచ్చేది అని. So what we need tonight for India? మరి భారతదేశానికి ఏం కావాలి ఇప్పుడు? What we need for whole world? ప్రపంచం మొత్తం ఏం కావాలి? The life. జీవము. Who can give you life? మరి జీవమును ఎవరు ఇవ్వగలరు నీకు? The life only can give you life. కేవలము జీవము, జీవమైన వాడే జీవాన్ని ఇవ్వగలడు. And Jesus said, I am the life. మరి యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడు? నేనే జీవం అంటున్నాడు ఆయన. ప్రపంచానికి యేసు కావాలంటే ఏం కావాలి? వాక్యము, బైబిల్ కావాలి. As I said, the letter killeth. మరి వాక్యం ఏం చెప్తుంటే అక్షరము చంపును. But the spirit giveth life in the manifested form. మరి ప్రత్యక్ష పరచబడిన వాక్యము బైబిల్ కావాలి. Bible in the flesh form. బైబిల్ రక్తమాంసములో వాక్యము కావాలి. Bible in the form of a body. మరి ఒక దేహముగా వాక్యము కావాలి. As Jesus said, యేసు ప్రభు ఏం చెప్తారంటే, in the beginning was the word. ఆదియందు వాక్యము ఉండెను. And the word was with God. ఆ వాక్యము దేవుని యొద్ద ఉండెను. And the word was God. ఆ వాక్యమే దేవుడై ఉండెను. And that word made flesh and dwelt among us. ఆ వాక్యము రక్తమాంసములుగా మారి మన మధ్యన వసించెను. So the word made flesh. మరి ఆ వాక్యము శరీరధారి అయి, that was Jesus. అది యేసుక్రీస్తు. And today the same word once again has made flesh in the form of God bride. మరి అదే వాక్యము రక్తమాంసములుగా ఈ దినములందు వధువుగా ఉన్నది. And the bride is in the form of Esther. మరి ఆ వధువు ఎస్తేరుగా ఉన్నది ఇప్పుడు. Where we have India the praise. మరి ఎక్కడైతే భారతదేశము స్తుతి అనేది ఉన్నదో అక్కడ ఆ ఎస్తేరు అనే వధువు ఉన్నది. So my dear brothers and sisters, మరి నా సహోదరి సహోదరుడా, India needs the life. మరి భారతదేశానికి జీవము కావాలి. And the life is in the bride today. మరి ఆ జీవము ఈ రోజు వధువులో ఉన్నది. So India needs the bride for her healing. మరి ఆ భారతదేశంలో ఉన్న వధువు ఎందుకంటే భారతదేశానికి స్వస్థత తీసుకొచ్చేదానికి కావాలి. It's not just enough just to say I'm bride, I'm bride, I'm bride. కేవలం నేను వధువుని అని చెప్పుకోవడం సరిపోదు. If you are the bride, then you have an important role of this epidemic. మరి ఈ యొక్క భయంకరమైన ఈ తెగుల్లో నీకు మరి వధువు అని చెప్పుకుంటున్నావు కదా, మరి నువ్వు నిజముగా వధువు అయితే నీకు ఒక ప్రముఖమైన పాత్ర ఉన్నది. Where do you stand in this pandemic? మరి ఈ యొక్క భయంకరమైన పరిస్థితిలో నీవు ఎక్కడ నిలబడి ఉన్నావు? You know, I would like to bring a statement. మరి మీకు about you. నేను దాని గురించి పట్టించుకోను. This is my responsibility to bring the truth before you. అయితే ఇది నా బాధ్యత మీకు సత్యం తెలియజేయడం అనేది. The COVID-19. ఈ COVID-19 అనే దానికి. You know, we have a book called Jonah. మరి యోనా అనే గ్రంథం ఉంది, మనకు తెలుసు. And the meaning of Jonah is dove. మరి యోనా అంటే పావురం అని అర్థం. And you know, the dove is the bride. మరి ఆ పావురమే వధువుగా ఉన్నది. And the dove is a messenger bird. మరి ఆ యొక్క పావురము మరి వర్తమానం తీసుకెళ్లే పక్షి కూడా. And Jonah was the prophet. మరి యోనా ప్రవక్త ఉన్నాడు. Who had thus said the Lord. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని కలిగి ఉన్నాడు. And in 2020, మరి 2020లో the bride has thus said the Lord. వధువు యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు అనేది కలిగి ఉన్నది. But we find that the word of the Lord came to Jonah. మరి అక్కడ మనం చూసినప్పుడు ఆ యెహోవా వాక్కు యోనా యొద్దకు వచ్చినది. Go to Nineveh. నినివేకి వెళ్ళమని. But what did Jonah do? మరి యోనా ఏం చేశాడు? He did not go to Nineveh. నినివేకి వెళ్ళలేదు. He just took a easy way. మరి చాలా తేలికైన మార్గం తీసుకున్నాడు. The Bible says he left the presence of God. మరి బైబిల్ ఏం చెప్తా ఉందంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. And he went down. మరి అడుగుకి వెళ్ళిపోయాడు. Where did he went down? ఎక్కడికి వెళ్ళాడు? ఎక్కడ అడుగును పడుకున్నాడు? He went down to Joppa. యొప్పేలోకి వెళ్ళాడు. Then he found a ship going to Tarshish. మరి తర్షీష్కి వెళ్తున్న ఓడను కనుక్కున్నాడు. And he paid the fare thereof and he went down to it. మరి అక్కడ ఆ యొక్క టికెట్ తీసుకొని ఆ ఓడ ఎక్కి ఆ అడుగులోకి వెళ్ళి పడుకున్నాడు. The price for Nineveh was paid.
నినివేకి కావాల్సిన ఆ యొక్క ద్రవ్యం చెల్లింపబడింది by God. దేవుని ద్వారా. But here he pays price to go to Tarshish. అయితే దేవుని ద్వారా నినివేకి వెళ్ళమని చెల్లింపబడితే ఇతను తర్షీషుకి టికెట్ కొనుక్కుంటాడు. And we see he's going down to Joppa. మరి యొప్పాకి వెళ్ళాడు. Then he's going down to the sea. ఆ తర్వాత ఓడలోకి వెళ్ళాడు. And from again in the sea he's going down to the bottom part. యోనా పడుకొని నిద్రపోతున్నాడు అక్కడ. He is leaving the presence of the Lord. మరి దేవుని ప్రసన్నతను విడిచిపెడుతున్నాడు. And when he left the presence of the Lord, మరి దేవుని ప్రసన్నతను విడిచిపెట్టినప్పుడు, and when he did not follow the instruction of God, మరి దేవుడు ఏదైతే ఆజ్ఞాపించాడో ఆ ఆజ్ఞను విస్మరించినప్పుడు, and is not going where God wanted him to go, మరి దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి వెళ్ళకుండా ఉన్నప్పుడు, then the Lord sent out a great wind into the sea. మరి దేవుడు ఆ భయంకరమైన తుఫాన్ని ఆ సముద్రంలో పంపించాడు. And there was a mighty tempest in the sea. మరి భయంకరమైన అలలు ఉన్నాయి అప్పుడు అక్కడ. So the ship was like to be broken. మరి ఆ ఓడ అయితే బద్దలైపోయేలాగా ఉన్నది. And the mariners were afraid and cried every man unto God. మరి ఆ ఓడ నావికులంతా భయపడి ఒకరికొకరు గలిబిలైపోతా ఉన్నారు. ఎందుకంటే ఓడను తేలికపరచాలి కాబట్టి. But Jonah was gone down into the side of the sea. అయితే ఆ యోనా అయితే ఆ ఓడ అడుగు బాగానే ఉన్నాడు వెళ్ళి. And he lay and was fast asleep. మరి భయంకరంగా గాఢగా గుండ్రు పెట్టి నిద్రపోతా ఉన్నాడు. When is this storm come? మరి తుఫాన్ ఎప్పుడు వచ్చింది? When they are struggling to death. ఎప్పుడైతే వాళ్ళు ఆ మరణంతో పోరాడుతూ ఉన్నారో నావికులు ఆ వాళ్ళ ఉన్న వాళ్ళంతా అప్పుడు వచ్చింది. It is యోనా దేవుని సన్నిధిని విడిచిపెట్టాడు. when Jonah leaned upon his wisdom and knowledge. మరి యోనా తన తెలివితేటల మీద తన జ్ఞానం మీద ఆధారపడ్డాడు. When Jonah went to fast sleep, బాగా గుర్రు పెట్టి పడుకున్నాడు ఆ ఓడ అడుగునెళ్ళి. that is the time the great tempest wind came. ఆ సమయంలో భయంకరమైన గాలి తుఫాను వచ్చింది. The great wind came. భయంకరమైన గాలి తుఫాను. And people in the sea were scared to death. మరి ఎవరో చెప్పండి ఆ తుఫానికి కారణం? It was Jonah. ఆ తుఫానికి కారణం యోనానే. It was the prophet. ఆ ప్రవక్తే. Who had thus said the Lord. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడని కలిగి ఉన్న ఆ యోనా ప్రవక్తే కారణం ఆ తుఫానికి. No other passenger in that ship was the reason. ఆ ఓడలో ఉన్న ఏ ప్రయాణికుడు అందుకు కారణము కాదండి. Jonah was the reason for that wind. మరి ఆ యొక్క గాలి తుఫానుకు కారణము యోనాయే. So is it the same thing tonight? మరి రాత్రి కాలం మందు కూడా అదేనా? Is the Jonah of this hour 2020 is the reason for this COVID-19? మరి ఈ 2020లో ఉన్న ఆ యోనానే కదా కారణం ఈ COVID-19 ఈ తెగులుకి. Who claim themselves the bride? ఎవరైతే మేము వధువునని చెప్పుకుంటున్నారో వాళ్ళే కదా కారణము. Are you the reason? మీరేనా కారణము? Just check yourself tonight. మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి. Have you not left the presence of the Lord as Jonah had? మరి యోనా ఎలాగైతే దేవుని ప్రసన్నతను సన్నిధిని విడిచిపెట్టాడు అలా మీరు Is విడిచిపెట్టారా? your disobedience to the voice of God మరి దేవుని వాక్యానికి మీ అవిధేయతనా ఇది? is a reason for this COVID-19? మరి అదే కదా కారణము. మరి COVID-19 కానీ మరి పరిశీలించుకోవాలి. And what happened? Verse 6. మరి 6వ వచనము చూద్దాము. So the sea master came to him and said unto him, What meanest thou, O sleeper? ఏంటి ఆ ఓడ నావికుడు వచ్చి యోనాతో అన్నాడు, ఓ సోమరి ఏంటి పడుకొని ఉన్నావు అని. Arise, లెగు, call upon thy God. నీ దేవుడికి మరి మొరపెట్టు Oh అన్నాడు. my brothers and sisters, నా సహోదరి సహోదరుడా, oh my friends, నా స్నేహితులారా, from the bottom of my heart, నా హృదయాంతరంగంలో దేవునికి వందనాలు చెల్లించండి. that COVID has come. ఎందుకంటే ఈ COVID-19 వచ్చిందని. You know why? ఎందుకో తెలుసునా? To wake you up. మిమ్మల్ని మేల్కొలిపేదానికి. Oh sleeper, ఓ సోమరి, పడుకున్న సోమరి, arise. లెగుము. The COVID-19 COVID-19 has come to wake you up. నిన్ను లేపడానికి, నీ సోమరిగా మత్తుగా పడుకుని నిన్ను లేపడానికి And our prophet said this is wakening of time. మన ప్రవక్త చెప్తున్నాడు ఏమనంటే ఇది మనము లేచి తేజరిల్లే సమయం అని. If you don't arise tonight, మరి మీరు ఈ రాత్రి కాలం అంటూ మరి మేల్కొనకపోతే you will never arise anymore. ఇంకెల్లప్పుడు మేల్కోలేరు. And then make sure you have a great time. మరి చూడండి, మీకు మంచి సమయం కలిగి ఉన్నారు. So before that great dreadful day comes, అతి భయంకరమైన మహాదినము రాకముందు, before the series of plagues come, మరి ఆ తెగుళ్ళు వరుసగా రాకముందు, before it is too late, మరి ఆలస్యము కాకముందు, why don't you hear this still small voice and arise from your sleep? మరి మీ యొక్క ఆ యొక్క నిద్రమత్తు నుంచి మేల్కొని ఈ మెల్లని స్వరాన్ని ఎందుకు వినరు? Come back to your position. మీ స్థానాల్లోకి మీరు రండి. Don't
don't just put stones upon someone else. వేరే వాళ్ళ మీద రాళ్ళు వేయకండి. This is a time that call upon the name of the Lord. మరి ఎందుకంటే వేరే వేళ్ళ మీద రాళ్ళు వేయటం మానేసేసి ఆ పేరుని మనము ఉచ్చరించడం స్తుతించే సమయం అయినది ఇది. So that God may walk in mercy to our lives. ఎందుకంటే దేవుడు కృప మన జీవితంలో చూపిస్తాడు అప్పుడు. And we perish not. అప్పుడు మనము నశించము. Amen. Amen. And verse 12 said, 12వ వచనం ఏం చెప్తుందంటే, and he said unto them, వారితో ఏం చెప్తాడంటే, take me off, నన్ను ఇక్కడ నుంచి తీసుకొని and cast me forth into the sea. మరి కట్లు కట్టేసి ఆ సముద్రంలో వేయమంటున్నాడు. So shall the sea be calm unto you. ఆ తర్వాత ఈ యొక్క ఓడ ఏ మాత్రము బద్దలవకుండా మీరు సేఫ్ గా ఉంటారు, మీరు మామూలుగా ఉంటారని. For I know that for my sake this great tempest is upon you. ఎందుకంటే ఈ భయంకరమైన విపత్తు నా మూలనే మీకు వచ్చిందని నేను ఎరిగి ఉన్నాను అన్నాడు. Pride in India, may you be humble. చాలా తేలిక చైనా కారణం అని చెప్పడానికి. It is very easy to say that America is the reason. మరి అమెరికా కారణం అని చాలా తేలిక మనం చెప్పొచ్చు. It is very easy to blame Russia. మరి రష్యాని కూడా మనము ఏలెత్తి చూపించొచ్చు. That is very difficult to say I am the reason. నేనే కారణం అని చెప్పడం చాలా కష్టం. But today, as I am led by the Holy Spirit, మరి పరిశుద్ధాత్మ ద్వారా నేను ఏ విధంగా నడిపింపబడుతున్నానంటే, I just want to declare it is not any nation. మరి దీనికి కారణము ఏ యొక్క దేశము కాదండి. All the nations are the tool of God. మరి ప్రతి దేశము దేవుని చేతిలో ఒక పనిముట్టై ఉన్నది. They can do nothing without the permission of God. ఎందుకంటే దేవుని యొక్క ఆజ్ఞ లేకుండా ఏ దేశము ఏమీ చేయలేదు. So whatever is happening is the permission. It is the permission of God. ఏం జరిగినా సరే అది దేవుని ఆజ్ఞను బట్టే జరుగుతుంది. To bring the bride home. ఎందుకంటే వధువుని మళ్ళా గృహానికి తీసుకురావడానికి. So would you take this privilege to humble yourself? మరి ఈ యొక్క అవకాశాన్ని తీసుకొని మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారా? And say, I know that this is just for my sake. దైవికమైన స్వస్థత తీసుకొచ్చి ఈ యొక్క దేశాన్ని స్వస్థపరుస్తాడు. Not only bring the healing to India, మరి భారతదేశానికి దేవుడు స్వస్థత తీసుకురావడం కాదు, bring all over the healing for all over the world. మరి ప్రపంచం మొత్తాన్ని దేవుడు ఆ విధంగా స్వస్థపరుస్తాడు. How an important role you have to play tonight. మరి రాత్రి కాలమందు మనం ఎంత ప్రాముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉన్నాము. All the world is doing their best part. మరి ప్రపంచం అంతా వాళ్ళు ఏది మేలు చేయాలో అంత మేలు చేస్తూ ఉన్నారు. Our prime minister is doing the best what he can do. మన ప్రధానమంత్రి ఎంత మేలు చేయాలో అంత మేలు చేస్తూనే ఉన్నాడు. Trump is doing his best what he can do. మరి ట్రంప్ ఎంత మేలుకరంగా చేయాలో అంత మేలుకరంగా చేస్తా ఉన్నాడు. Putin is doing what he can do the best. మరి పుతిన్ రష్యా అధ్యక్షుడు కూడా ఎంత మేలు చేయాలో అంత మేలు చేస్తూనే ఉన్నాడు. Everyone is doing their best. మరి ఎవరి కాళ్ళు వాళ్ళ శక్తి కొలది ప్రయాసపడుతూనే ఉన్నారు. We appreciate them for their doings. వాళ్ళు చేసే వాటిని మనము గణపరుద్దాము. But let me tell you, అయితే మీకు చెప్పనివ్వండి, none of them are going to bring solution. అయితే వాళ్ళు ఎవ్వరూ దీనికి జవాబులు ఇవ్వలేరు, ప్రత్యామ్నాయం లేదు. You Jonah of this 2020 of the solution. ఓ యోనాగా ఉన్న నీవే ఈ యొక్క 2020లో జవాబు అయిన ప్రత్యామ్నాయం అయి ఉన్నావు. Very simple. అది చాలా తేలికైనది. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకో. Confess your wrong to the place. Forgive me, Lord. ప్రభువా దయచేసి నన్ను క్షమించు. Bring me back to the line. మళ్ళా నన్ను ఆ యొక్క తిన్నని మార్గంలోకి తీసుకునిరా. When Jonah confessed his sin, యోనా ఎప్పుడైతే తన పాపాన్ని విడిచిపెట్టి ఒప్పుకున్నాడో, what happened? Verse 30. ఏం జరిగిందో చూడండి. Nevertheless the men rowed hard to bring it to the land, but they could not, for the sea roared and was tempest against them. Wherefore they cried unto the Lord and said, we beseech thee, O Lord, we beseech thee, let us not perish for this man's life, and lay not upon us innocent blood, for thou, O Lord, hast done as it pleased thee. వాళ్ళు ఏమంటా ఉన్నారు, ప్రభువా మరి దేవుణ్ణి అడుగుతా ఉన్నారు, ప్రభువా మరి ఈ నిరపరాధి రక్తము, మరి ఈ వ్యక్తి యొక్క రక్తం మా మీద ఉండకుండాను గాక అనేసి ఆ భయంకరమైన పరిస్థితిలో వాళ్ళు దేవుని దగ్గర మరి ఒప్పుకుంటున్నారు వాళ్ళు. So they took up Jonah and cast him forth into the sea. మరి ఆ యోనాను తీసుకొని ఆ సముద్రంలో పడవేశారు. And the sea ceased from her raging. Verse 15. చూడండి ఆ యొక్క 15వ వచనములో ఏమవుతుందంటే ఆ యొక్క సముద్రము నెమ్మళించింది. అప్పుడు if God can do that, మరి దేవుడు అక్కడ ఆ పరిస్థితిలో ఆ విధముగా చేసినప్పుడు, if God can seize that tempest, మరి ఆ యొక్క భయంకరమైన తుఫాను దేవుడు అణిచినప్పుడు, then God can stop. అయితే దేవుడు కేవలం మనం తగ్గించుకునే దానికి ఎదురు చూస్తూ ఉన్నాడు.
He's just waiting your confession. మన ఒప్పుకోలు గురించి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. He's just waiting when you turn back to him. మనము తిరిగి మరలా ఆయన యొద్దకు వచ్చేదానికి ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. Why this COVID-19 has come, my friends? నా స్నేహితులారా, ఈ COVID-19 ఎందుకు వచ్చింది? It has come to arise you. ఎందుకంటే మనల్ని మేల్కొల్పడానికే వచ్చింది. It has come to bring you back from disobedience to obedience. మరి అవిధేయత నుండి విధేయతకు తీసుకొని రావడానికే ఈ యొక్క తెగులు వచ్చింది. It has come to bring you into realization. ఏమని తెలియజేస్తుందంటే మీకు దేవుని సన్నిధి అవసరము అని. Many of you think today you are in the presence of God. చాలా మంది మీరు అనుకుంటుండవచ్చు నేను ఇప్పుడు దేవుని సన్నిధిలో ఉన్నానని. But this COVID-19 reminds you. అయితే ఈ COVID-19 ఏమని జ్ఞాపకం చేస్తుందంటే, since long you have left the presence of God like Jonah. యోనా వలె దేవుని సన్నిధిని నువ్వు ఎప్పుడో విడిచిపెట్టావని మనకు జ్ఞాపకం చేస్తా ఉంది COVID-19. By the addition and subtraction to the word of God. వాక్యంతో కలపడము, వాక్యముతో తీసివేయడాన్ని బట్టి. So just be humble. మరి తగ్గించుకోండి and take time. సమయం తీసుకోండి. And as the psalmist prayed, మరి దావీదు ఏ విధముగా ప్రార్థిస్తున్నాడో చూడండి. as in Psalm 139, 139వ కీర్తనలో మనం చూసినప్పుడు, know my thoughts and see if there be any wicked way in me and lead me in the way everlasting. 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి నా హృదయము తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గము నా యందున్నదేమో చూడుము, నిత్య మార్గమున నన్ను నడిపింపుము. So may it give us a chance. మరి మనకి ఒక అవకాశాన్ని ఇచ్చునుగాక ఇది. So that like David we may just cry unto God. మరి దావీదు ఏ విధముగా దేవుని దగ్గర మొరపెట్టుకున్నాడో ఆ విధముగా మనం మొరపెట్టుకుందాము గాక. Search me, O God. దేవా, నన్ను పరిశోధించి and know my heart. నా హృదయము తెలుసుకొనుము. Try me and know my thoughts. నన్ను పరీక్షించి నా ఆలోచనలు తెలుసుకొనుము. If there be any wicked way in me, నీకు ఆయాసకరమైన మార్గము నా యందు ఏమైనా ఉన్నదేమో చూడుము. lead me in. ప్రభువా, మమ్మల్ని పరిశోధించు ప్రభు అని అడుగుదామా? And since you are message believers, మీరు వర్తమాన విశ్వాసులు కాబట్టి I like to just remind you from some Matthew 1. మరి 63వ సంవత్సరంలో ప్రవక్త ప్రసంగించిన ప్రసంగం అది. 184 para. 184వ పేర. There he says nothing happens by chance. ప్రవక్త ఏమని చెప్తున్నాడంటే ఏది అకస్మాత్తుగా ప్రమాదవశాత్తు జరగట్లేదు. It all happens for some reason. ఏదో ఒక కారణాన్ని బట్టి సమస్తమును జరుగుతున్నాయి అంటాడు. It's grace of God. అది దేవుని కృప ఉన్నది. Is it right? వాస్తవమేనా అది? The day the scripture is fulfilled. ఆ దినమున ఆ లేఖనము నెరవేరినది. 65 January 25. మరి 65 జనవరి 25 ఏమంటున్నాడంటే 11 para. 11వ పేరాలో there our prophet says, మన ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, I don't believe that anything happens to a Christian by chance. క్రైస్తవుడు అనే వ్యక్తికి ఏదో ఒక ఊహన బట్టి. Number 5. మరి 65వ సంవత్సరం డిసెంబర్ 5వ తారీఖున 31 para. 31వ పేరాలో you were all pre-planned by God. మరి మీరందరూ దేవుని చేత ముందుగానే ప్రణాళిక చేయబడ్డారు. Nothing happens by chance with God. మరి దేవునితో ఏది ఒక కారణముగా ఏది జరగదు. He knows all about it. మరి దేవుడు సమస్తము ఎరిగి ఉన్నాడు దాన్ని బట్టి. Can you say amen, my friends? ఆమేన్ అని చెప్పగలరా నా స్నేహితులారా? Do you believe that COVID-19 has come according to the pre-plan of God? మరి దేవుని యొక్క ముందు ప్రణాళికను బట్టే కదా ఈ COVID-19 వచ్చిందని నమ్ముతున్నారా? Why has it come? ఎందుకు వచ్చింది? To bring you back to your position. మీ స్థానాల్లోకి మిమ్మల్ని తీసుకొచ్చేదానికి. So that you may stand on your position. కనుక మీ స్థానాల్లో మీరు నిలబడతారని. And you may say this day this scripture is fulfilled. మరి ఈ లేఖనము ఈ దినమున మన వినికిడిలో నెరవేరిందనేసి మాట మాట్లాడతారు మీరు. I'm very sure nothing happens by chance. ఏది అకారణముగా ఏది జరగదని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. So don't blame anyone tonight. మరి రాత్రి కాలం ముందు ఎవరిని మరి మీరు ఊరికినే ఏమనకండి. Just look at yourself. మరి మిమ్మల్ని మీరు చూసుకోండి. Search God. దేవుని వెతకండి. Why this COVID-19? ఎందుకు ఈ COVID-19? Hallelujah. Hallelujah. So first thing it is sure, మనం విడిచిపెట్టినప్పుడు it is when we forgot the plan of God, will of God in our life. మన జీవితంలో దేవుని యొక్క పరిపూర్ణమైన చిత్తాన్ని అదే విధముగా దేవుని ప్రణాళికని మనము మర్చిపోయినప్పుడు, and the Bible say, బైబిల్ every word
మరి ప్రతి మాటని ఆయన నెరవేర్చాలనుకుంటున్నాడు. So he can do anything to bring his word into manifestation. మరి ఆయన వాక్యాన్ని యొక్క మాట ప్రత్యక్షపరచబడటమే. I would like to bring your attention to Deuteronomy. మరి ద్వితీయోపదేశ కాండములోకి వద్దాము. Chapter 28. 28వ అధ్యాయము verse 15. 15వ వచనము. So that you can have a right understanding. మరి దీన్ని బట్టి మీరు ఖచ్చితమైన అర్థం చేసుకుంటారు లేఖనాన్ని. Why COVID-19? ఎందుకు ఈ COVID-19 అనేది. And this is the book, this is chapter of blessing and curse. ఈ యొక్క అధ్యాయము ఆశీర్వచనములు శాపవచనములు ఉన్న అధ్యాయము. Life and death. జీవము మరణము ఉన్న వచనము అధ్యాయము. Verses 1 to 14 deals with blessing. మొదటి నుంచి 14 వచనాలు ఆశీర్వచనములు తెలియజేస్తున్నాయి. And 15 onward it deals with the curse. 15వ వచనం నుండి శాపవచనాలు తెలియజేస్తా ఉంది. So I would like to read few verses so that you may have you may catch the spirit. మరి ఆత్మను మీరు పట్టుకుంటారు. Yeah. But it shall come to pass, if thou wilt not hearken unto the voice of the Lord thy God, to observe to do all his commandments and his statutes which I command thee this day, that all these curses shall come upon thee and overtake thee. Cursed shalt thou be in the city, and thine hand unto for to do, until thou be destroyed, and until thou perish quickly, because of the wickedness of the he hath consumed thee from of the land, whither thou goest to possess it. I like to read my brother. 20వ వచనము 21వ వచనము చదువుతున్నాను. నేను నేడు నీకు ఆజ్ఞాపించిన ఆయన సమస్తమైన ఆజ్ఞలను కట్టడలను నీవు అనుసరించి నడుచుకునవలనని నీ దేవుడైన యెహోవా సెలవిచ్చిన మాట వినని ఎడల ఈ శాపములన్నీ నీకు సంభవించును. 20వ వచనం చదువుతున్నాను. నీవు నన్ను విడిచి చేసిన నీ దుష్కార్యముల చేత నీవు హతము చేయబడి వేగముగా నశించు వరకు నీవు చేయబూనుకొను కార్యములన్నిటి విషయములోను యెహోవా శాపమును కలవరమును గద్దింపును నీ మీదికి తెప్పించును. నీవు స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును. Amen. Amen. Verse 21 says, 21వ వచనం ఏం the చెప్తారు? Lord shall make the pestilence cleave unto thee. నీవు స్వాధీనపరచుకున్న దేశములో ఉండకుండా నిన్ను క్షీణింపచేయు వరకు యెహోవా తెగులు నిన్ను వెంటాడును అని తెలియజేస్తాడు. So the Lord sends the plagues. మరి దేవుడే ఈ యొక్క తెగులును పంపించున్నాడు. Where, why and when? ఎందుకు, ఎప్పుడు? When we do things contrary to his will and plan. మరి ఆయన ప్రణాళికకు ఆయన యొక్క వాక్యానికి వ్యతిరేకముగా ఆయన చిత్తానికి మనము చేసినప్పుడే ఈ తెగుళ్ళు పంపిస్తాడు. And when we don't remember what he has done for our lives. మరి మన జీవితాల్లో ఆయన చేసిన మేలును మనము విస్మరించినప్పుడు కూడా ఈ తెగుళ్ళు ఆయన పంపిస్తాడు. And when we neglect his program in our lives. మరి ఆయన చేసిన ఆ కార్యములను మనం ఎప్పుడైతే నిర్లక్ష్యం చేశామో ఇటువంటి తెగుళ్ళు రానయ్యున్నాయి. And he gives us every day 24 hours. మనకి రోజులో 24 గంటలు ఇచ్చాడు ఆయన. And he wants a time to send COVID-19. మరి ఆ కారణము చేతనే ఈ COVID-19 వచ్చినది. Am I right? నిజమేనా? Read verse 47 and 48. మరి 47వ వచనము 48వ వచనము చదువుతున్నాను. Because thou servest not the Lord thy God. నీ లోపములతోను యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు. Thus going and coming to church is not enough. చర్చికి వెళ్ళి రావడమే మాత్రమే సరిపోదండి. Borderline believers are not enough. మరి ఆ యొక్క బోర్డర్ లైన్ అంటే ఆ యొక్క చివర అంటే ఆ యొక్క పొలిమేర మీద నిలబడే క్రైస్తవులు సరిపోరు. Don't stay as mad believer. కేవలము చూడండి నటనా విశ్వాసిగా ఉన్నమాక. That trouble ఎందుకు వచ్చిందంటే మనం ఆత్మతోను సత్యముతోను ఆయన్ని ఆరాధించకపోవడం బట్టే వచ్చింది. Right, just ask yourself tonight. మిమ్మల్ని మీరు ఒకసారి ప్రశ్నించుకోండి. Do you serve your Lord, your God with joyfulness? మరి నీ ప్రభువుకు దేవుని నీ సర్వసమృద్ధి కలిగి ఉన్నప్పుడు సంతోషముతో హృదయానందముతో ఎప్పుడైనా ఆయన్ని స్తుతించావా? With the gladness of your heart? మరి ఆ హృదయానందముతో ఎప్పుడైనా ఆయన్ని సేవించావా? Is the reason you don't do that? Lucifer. మరి శత్రువు సాతాను దగ్గర నుంచి రాడండి. It is very clear here. ఎందుకంటే లేఖనము చాలా తేటగా చెప్తుంది. Therefore shalt thou serve the enemies which the Lord shall send against thee.
చూడండి ఇక్కడ 48వ వచనములో చూచినప్పుడు యెహోవా నీ మీదకి రప్పించు నీ శత్రువులకు దాసుడు వగుదువు. యెహోవా రప్పిస్తున్నాడు అంటున్నాడు. ఇక్కడ వస్త్రహీనత అన్ని ఏ అయితే అవసరమైంటో అన్ని లోపాలతోనే శత్రువుని మనం సేవిస్తూ ఉంటాం. Are not people in India hunger and thirst tonight? మరి ఈ రాత్రి కాలం మంది భారతదేశంలో ఆకలి దప్పులతో మనుషులు Are ఉన్నారా not లేదా? suffering, my friends? మరి బాగా ఇబ్బందులు పడుతున్నారా లేదా? God has not called you to be a cause for the land. మరి దేవుడు మిమ్మల్ని ఇటువంటి పరిస్థితులకి శాపముగా ఉండటానికి దేవుడు మిమ్మల్ని పిలవలేదు. God called Abraham so that he may be a blessing for all nations. అబ్రహాముని ఎందుకు దేవుడు పిలిచాడంటే అన్ని జాతుల వారు ఆశీర్వదింపబడాలని. And we are the seed of Abraham. మనం అబ్రహాము సంతానమై ఉన్నాం. We should be the blessing for all world. మరి ఈ ప్రపంచం మొత్తానికి మనం ఒక ఆశీర్వాదకరముగా ఉండాలి. Not the cause. శాపకానికి కారణముగా కాదు. Our disobedience make us the cause. మన యొక్క అవిధేయతే మనల్ని శాపానికి కారణముగా చేస్తుంది. Then our obedience can make us a blessing. అప్పుడు అది అలా జరిగినప్పుడు మన విధేయత ఆశీర్వాద కారణముగా జరుగుద్ది. So this is my humble request to every one of you, those who hear me tonight. మరి ఈ రాత్రి కాలమందు నా మాట వినుచున్న ప్రతి ఒక్కరికి నా విన్నపం ఏంటంటే, please come back to complete obedience. దేవుడికి పరిపూర్ణమైన విధేయత కావాలి. If you don't do that, మీరు గాని అలా చేస్తే he shall put a yoke of iron upon thy neck. చూడండి అలా చేసినప్పుడు వారు నిన్ను నశింప చేయు వరకు నీ మెడ మీద ఇనుప కాడి ఉంచుదురు. Until he have destroyed thee. ఎందుకంటే నశింప చేసే వరకు. My friends, నా స్నేహితులారా, nobody can save you from this. దీని నుంచి ఎవ్వరు మిమ్మల్ని రక్షించలేరు. Because no nation is powerful than God. ఏ యొక్క దేశము దేవుని కంటే బలవంతమైన శక్తివంతమైనవి కాదు. If God has sent the enemy, only God can remove the enemy. దేవుడు శత్రువుని దేవుడే పంపిస్తే అదే దేవుడు ఈ శత్రువుని మళ్ళా తొలగించాలి. If God has put a yoke of iron, then God only can take the yoke from you. అని చూడండి, ఆ ఇనుప కాడి దేవుడు పెట్టినప్పుడు మళ్ళీ దేవుడే ఆ ఇనుప కాడి తీయాలి, విరగొట్టాలి. And you need the anointing for the breakdown of the yoke. మరి ఆ యొక్క ఇనుప కాడి విరవబడడానికి కావలసిన అభిషేకము and anointing come upon them, those who are obedient to the word. ఎవరైతే వాక్యానికి విధేయులై ఉంటారో ఆ వారి మీద ఉన్న ఆ ఇనుప కాడి విరగొట్టబడే అభిషేకం వారి మీదకి వస్తుంది. I hope you are with us. మీరు మాతో ఇక్కడ ఉన్నారని నమ్ముచున్నాను. I hope you are getting into the spirit. మీరు ఆత్మలో ప్రవేశిస్తున్నారని నమ్ముచున్నాను. I hope you are taking decision now. మరి తీర్మానం చేసుకుంటారని రాత్రి అని నమ్ముచున్నాను. I hope you can understand. మీరు అర్థం చేసుకుంటారని నమ్ముచున్నాను. How important you are for the blessing of our nation India. మన భారతదేశంకి ఆశీర్వచనానికి కారణముగా నీవు ఎంత ప్రముఖ పాత్ర వహిస్తున్నావో అర్థం చేసుకోవాలని. How important you are to bring the smile on the face of our land India. మరి మన భారతదేశంలో ఒక చిరునవ్వు తీసుకుని రావడానికి ఎంత ప్రముఖమైన పాత్ర నువ్వు కలిగి ఉన్నావో ఆలోచించండి. It is very simple. చాలా తేలికది. When you say I am wrong, నీవు ఎప్పుడైతే ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా, నేను తప్పులో ఉన్నాను ప్రభువా నువ్వు ఎప్పుడైతే అంటావో, and confess your sins, మరి ఆ పాపాలు ఒప్పుకున్నప్పుడు, come back to him, ఆయన ఎద్దుకు తిరిగి వచ్చినప్పుడు and say Lord, ఆయన దగ్గర ఒప్పుకోలు చేసుకున్నప్పుడు ఆయన వాగ్దానం ఏం I am చేస్తాడు? so happy to have such a merciful God. ఎందుకంటే ఆయన ఎటువంటి కృప కలిగిన It is my people. నా ప్రజలారా అంటారు. And all those who live in the world are not God's people. మరి భూలోకంలో ఉన్న ప్రజలంతా దేవుడి ప్రజలు కాదండి. God's people are elected, selected, predestinated ones. జగత్ పునాది వేయబడక ముందు ఎన్నిక చేయబడిన ఏర్పరచబడిన వారే దేవుని జనులై ఉన్నారు. They are the called out people. వాళ్ళు బయటికి పిలువబడిన వారు. They are the separated people. వాళ్ళు ప్రత్యేకించుకున్నవారు. The separated people should live the separated life. మరి జవాబు చెప్తా ఉంది, to get rid of this COVID-19, COVID-19 తప్పించుకోవాలంటే క్వారంటైన్ అంటే నిర్బంధువు ఆయన హృదయాన్ని ఎరిగి ఈ యొక్క నిర్బంధములో ఆయన హృదయ వాంఛను నెరవేర్చిందో, then the smile will come on the face of the world. ఈ ప్రపంచము తిరిగి మళ్ళా నవ్వుద్దండి. How important role you are, my friends. ఎంత ప్రముఖమైన పాత్రను కలిగి ఉన్నావు నా స్నేహితుడా. You are called out people. మీరు బయటికి పిలువబడిన ప్రజలు. You are separated people. మీరు ప్రత్యేకింపబడిన జనం. Live a separated life. ప్రత్యేకమైన జీవితం జీవించండి. What did COVID-19 say? COVID-19 ఏం చెప్తా ఉంది? Don't touch. ముట్టద్దు. Don't go to everyone. ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళొద్దు. Stay away from the crowd. గుంపులకు దూరంగా ఉండండి. That is what our prophet Paul, the spirit of Elijah.
ఏలియా ఆత్మను కలిగి, Oh my people, come out of Babylon. నా ప్రజలు, నా జనులారా బబులోను నుంచి బయటికి రండి, Separate yourself. ప్రత్యేకింపబడండి, Don't touch the unclean things. అపవిత్రమైన దాన్ని ముట్టకండి. Therefore I will receive you. అప్పుడు నేను మిమ్మల్ని అంగీకరిస్తాను. I will be your God. నేను మీకు దేవుడిగా You ఉంటాను. will be my people. మీరు నా ప్రజలుగా ఉంటారు. మీకు కావాలా అది? God to be your king. దేవుడు మీకు రాజుగా ఉంటాం We కావాలా? want to be God's people. దేవుని జనులుగా ఉండాలనుకుంటున్నారా? Then stay separated. ప్రత్యేకించుకోండి. Don't touch unclean. ఆత్మను పట్టుకోండి. It's so much to you, my bride. చాలా ప్రముఖమైంది వధువా నీకది. Whether the world understand it or not. ప్రపంచానికి ఇది అర్థమైన అర్థం కాకపోయినా The bride need to cast the spirit behind this quarantine. మరి ఈ యొక్క గృహంలో నిర్బంధించుకునే దాని వెనుకున్న ఆ ఆత్మని వధువు పట్టుకోవాలా. So my people, నా జనులారా, those who are called by my name, నా పేరు పిలువబడిన నా జనులారా, humble themselves. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఈ తగ్గించుకునేది మీరు ఎంత అత్యవసరంగా తగ్గించుకుంటారో అంత వేగంగా ఈ దేశము స్వస్థపరచబడుద్ది. Then pray. ఆ తర్వాత I ప్రార్థించండి. know all world is praying. ప్రపంచం అంతా ప్రార్థిస్తున్నారు. And I was so happy నాకు చాలా సంతోషంగా when ఉంది. I saw Americans just confessing, crying and asking God forgive us. మరి అమెరికన్లు ఏడుస్తూ దేవా మమ్మల్ని క్షమించనేసేసి వాళ్ళు వేదన చెందుతుంది. నాకు చూసి సంతోషంగా ఉంది. All world is praying. ప్రపంచం అంతా చూడడం కాదు, You are crying. ఏడుస్తాం కాదు, That anybody can do. ఎవరైనా చేస్తారు. But now the real humbleness is that when ప్రభువా నా విధేయతను బట్టి ప్రభువా ఈ తెగులు there are వచ్చింది. so many people are dying all over the world. ఎంతో మంది ప్రపంచంలో నా అవిధేయతను బట్టి చచ్చిపోతున్నారు ప్రభువా. It is because of my disobedience. ఆ ప్రణాళికను విడిచి నేను నా పనుల్లో నేను వెళ్ళిపోయాను ప్రభువా. The world is in great chaos, Lord. ప్రభువా ఇప్పుడు ప్రపంచం అంతా భయంకరమైన గలిబిలిలో ఉంది ప్రభువా. Please forgive me, Lord. నన్ను క్షమించు ప్రభువా. Can you say that? గట్టిగా ఆ మాట That చెప్పగలరా? is humility. అది తగ్గింపు. I am the reason, Lord. నేనే కారణం ప్రభువా. Forgive me, Lord. నన్ను క్షమించు ప్రభువా. Humble and pray. తగ్గించుకుని ప్రార్థించండి. Seek His face. ఆయన ముఖాన్ని వేడుకోండి. వాక్యాన్ని సొంతంగా తర్జుమా చేయడం మానేయండి. There are so many things we give our interpretation. చాలా విషయాలు చాలా సొంతంగా తర్జుమాలు చేస్తారు. And why COVID-19? ఎందుకు వచ్చింది COVID-19? Don't forget Revelation 22:18. మరి ఆ ప్రకటన 22:18 మర్చిపోవద్దు. Something wrong. సహోదరులారా మీరేదన్నా తప్పు చేశారా? When the Bible says sisters should have long hair, బైబిల్ ఏం చెప్తా ఉందంటే స్త్రీలారా మీరు పొడవాటి జుట్టు పెంచుకోండి అని that is చెప్పి, given to them as their glory. ఎందుకంటే అది మీకు మహిమగా ఇవ్వబడింది. And sister, సహోదరి, putting on the clothes of a woman is abomination to God. సహోదరులు పురుషుల వస్త్రాలు ధరించడం దేవునికి హేయము. And you use all men's dress. పురుషుల వస్త్రాలు వేసుకుంటున్నారు. Is that the reason? అది కారణం అయ్యుండొచ్చు కదా. And pastors, పాస్టర్లు, preachers, బోధకులు, teachers, ఉపదేశకులు, ఇవాంజలిస్టు, is including me. నన్ను కూడా నేను కలుపుకుంటున్నా. Am I the reason? నేను కారణం Have అయ్యుండొచ్చు. I taken somebody's place? నేను వేరే వాళ్ళ స్థానం అన్న తీసుకున్నానేమో. One's place. నేను ఆ స్థానంలో ఉండకుండా వేరే వాళ్ళ స్థానాన్ని నేను తీసుకున్నానా? Then also floods may come. తెగుళ్ళు వస్తాయి అలా చేస్తే. You know, David did a good thing. దేవుడు ఒక మంచి కార్యం చేశాడు. He wanted to bring the ark of God. దేవుని యొక్క ఆ యొక్క మందసాన్ని తేవాలనుకున్నాడు. But he did not consult prophet. అయితే ప్రవక్తని దగ్గరికి వెళ్ళి సంప్రదించాల. For the new cart. తీసుకొచ్చాడు, కొత్త ఎడ్ల బండి పట్టుకొచ్చాడు. And for the same thing, అదే కారణాన్ని బట్టి an innocent man was dead. An innocent man was dead. అమాయకులైన ప్రజలు చనిపోయారు ఆ కారణాన్ని బట్టి. Are we the reason? Like David, దావీదు వలె మీరు కారణమా ఇప్పుడు? for the death of some innocent people. మరి అమాయకులైన వాళ్ళు బలైపోతున్నారు, దానికి మీరు కారణమా? Check yourself tonight. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. రాత్రి కాలం ముందు Humble yourself. మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. Turn from your wickedness. మీ యొక్క అవిధేయతల నుండి మీరు తిరగండి. When you do your part, మీ పని మీరు చేసినప్పుడు then our God is a promise-keeping God. అప్పుడు దేవుడు ఆయన వాగ్దానం He నెరవేర్చే, is a miracle-working God. ఆయన అద్భుతాలు చేసే దేవుడు. He will do His part. ఆయన పని ఆయన He చేస్తాడు. will hear your prayer and cry from heaven. మీ యొక్క ప్రార్థన, మీ యొక్క అంగలార్పుని ఆయన పరలోకం నుండి వింటాడు. He will forgive your sins. మీ పాపాలను క్షమిస్తాడు. At the same time, అదే సమయంలో He will heal the land. దేశాన్ని స్వస్థపరుస్తాడు. Amen. ఆమేన్. He healed the land of Nineveh. నినివే, నినివే పట్టణాన్ని ఆయన స్వస్థపరిచాడు. When Jonah repented,
పశ్చాత్తాపడినప్పుడు and come back to the will of God. మరి తిరిగి దేవుని చిత్తములోకి And in వచ్చినప్పుడు his weakness, ఆ సాక్ష్యం తెలియజేస్తున్న బలహీనతలోనైనా దేవునికి లోబడి తగ్గించుకొని ఉన్నప్పుడు a great revival broke through. మరి ఆ దేవుని చిత్తానికి తగ్గించుకొని బోధించినప్పుడు గొప్ప ఉద్యమం Many వచ్చింది. people think revival means the signs and wonders. చాలా మంది అనుకుంటారు ఉద్యమం అంటే అద్భుతాలు స్వస్థతలు అని. The real revival has to deal with your heart, మరి నిజమైన ఉద్యమం అనే హృదయంతో సంబంధించి condition of your heart, మీ హృదయ మార్పే నిజమైన the ఉద్యమం. change of your heart. మీ హృదయ మార్పే నిజమైన ఉద్యమం. That's what real revival is. అదే నిజమైన ఉద్యమం. And when Jonah started to preach, మరి రాజు దిగి వచ్చాడు ఆ సింహాసనం నుండి. he said with the common people, వచ్చి సామాన్యుల మధ్యకు వచ్చాడు. and everybody declared a fast. అందరూ ఒక ఉపవాసాన్ని చాటించారు. They cried unto God. దేవుని దగ్గర అంగలార్చారు. They repented. పశ్చాత్తాపడ్డారు. They found wickedness. వారి అవిధేయతల నుండి And God brought not that plague upon that land. ఆ దేశం మీదకి ఆ పట్టణం మీదకి తెగులు రాకుండా దేవుడు ఆపాడు. May that happen tonight for India. ఈ రాత్రి కాలం అందరి మన భారతదేశానికి I do believe, my friends. నేను నమ్ముచున్నాను. If you humble tonight, మీరు తగ్గించుకుంటే once again God can bring a great revival in India. తగ్గించుకుంటే దేవుడు మరలా ఒక మహోన్నతమైన ఉద్యమాన్ని తీసుకొస్తాడు. Before we leave India, మనం ఈ భారతదేశాన్ని విడిచిపెట్టే ముందు there will be signs and wonders. అద్భుతం నేను చేసిన కార్యములు మీరు చేస్తారు. And greater than that you will do. నేను చేసిన దానికంటే ఎక్కువ కార్యాలు And I చేస్తాను. do believe that greater work is waiting us tonight. ఇంకా దేవుడు యేసు ప్రభు భూలోకంలో ఉన్నప్పుడు చేసిన కార్యాల కంటే ఇంకా ఎక్కువ కార్యాలు చేయడం అనేది ఇంకా ఉన్నదని నేను నమ్ముతున్నాను. You know, Jesus did so many things. యేసు ప్రభు గారు చాలా కార్యాలు He చేశారు. healed the sick. రోగులను స్వస్థపరిచాడు. He opened the eyes of the blind. గుడ్డివారి నేత్రాలు తెరిచాడు. He raised the dead. చనిపోయిన వాడిని లేపాడు. But at the same time, అదే సమయంలో he overcome death. ఆయన మరణము ద్వారా ఆయన మరణాన్ని జయించాడు. And as he overcome the death, ఆయన ఎలాగైతే మరణాన్ని he జయించాడు defeated death. ఆయన మరణాన్ని ఓడిన యొక్క రూపము. So who can defeat this death? మరి ఎవరు ఆ మరణాన్ని జయించగలరు? Not Mr. Modi. మోడీ జయించలేడు. It is you, my bride. నీవు వధువా Oh, జయించగలవు. brother, my sister. ఓ సహోదరి సహోదరుడా, You have the authority over death tonight. నీకు ఆ యొక్క మరణం మీద అధికారం ఉన్నది. ఇప్పుడు Get back to your line. నీ వాక్యము వీటి మీద Know who you are. నువ్వెవరో ఎరుగు. Receive, take your authority నీ అధికారాన్ని నువ్వు తీసుకో. and implement your authority. ఆ అధికారాన్ని నువ్వు ప్రయోగించు. Yes, Jesus defeated death. యేసు ప్రభు నీ వాక్యం మీద నువ్వు నిలబడు. Hallelujah. హల్లెలూయా. Know who you are. నీవెవరో నీవెరుగు. Praise the Lord. దేవునికి స్తోత్రం. Left. ఏ స్థానాన్ని అయితే మీరు విడిచిపెట్టి పక్కకు వెళ్ళారో ఆ స్థానంలోకి మరలా అది మిమ్మల్ని తీసుకొస్తుందని నమ్ముచున్నారు. The revelation, the seventh, ఇది రాయబడిందో చూడండి. and Daniel ties in with it. దానియేలు ప్రకటన గ్రంథంతో ముడేసి చెప్తా ఉన్నాడు. Isaiah ties in with it. యెషయా ప్రకటన గ్రంథంతో ముడి పెడుతున్నాడు. All the Old Testament ties in with it. పాత నిబంధన కూడా ఆ యొక్క ప్రకటన గ్రంథంతో ముడిపడి ఉన్నది. And it is the book of the revelation of Jesus Christ. ఆ యొక్క పుస్తకము యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథమైనది. See the book of the revelation of Jesus Christ. చూడండి అది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత గ్రంథము. And then అప్పుడు in there a trumpet represents war. మరి ఆ బూర అంటే అది యుద్ధమును సాదృశ్యము. A seal, a mystery. ఆ ముద్ర అంటే మర్మమునకు సాదృశ్యము. Unfolding. బయలుపరచబడటం. And a plague is what follows every war. ఆ యొక్క తెగులు అనేది ప్రతి ఒక్క యుద్ధము వెంబడి వస్తుంది. And by God's help, అయితే దేవుని కృపను బట్టి సహాయం బట్టి and with the book of history, మరి ఈ యొక్క చరిత్ర గ్రంథములో I can prove to you మీకు నేను ఏమి రుజువు చేయగలనంటే that we are living at the seventh trumpet. మరి మనము 7వ బూర కాలములో మనం జీవిస్తున్నామని తెలియజేస్తున్నాను. For the seventh plague, ఎందుకంటే 7వ తెగులు, the seventh seal to be opened, 7వ ముద్ర తెరవబడాలి, and the seventh vial to be poured out. ఆ యొక్క 7వ పాత్ర ప్రోక్షింపబడాలి. When the sixth one sounded, మరి 6వది బూర మ్రోగినప్పుడు we will get on that. దాని మీదకి వద్దాం. Maybe the sealing away మరి ఆ ముద్రింపబడటం అనేది on Friday night, మరి దాన్ని శుక్రవారం రాత్రి చూద్దాం when అన్నాడు. the first world war, మొదటి ప్రపంచ యుద్ధము, why that sixth trumpet sounded according, దానికి సరి అయిన సమయంలో అది మోగింది. and when the mystery was revealed in there, మరి అక్కడ ఆ మర్మము బయలుపరచబడినప్పుడు అప్పుడు ప్రజలు how the church did not move off, ఆ సంఘము ఆ విధంగా ముందుకెళ్ళినప్పుడు, and those who were moving refused to walk in light, మరి ఎవరైతే మరి ఆ యొక్క వెలుగుని తిరస్కరించి నడుస్తా ఉన్నారో and went back, వెనక్కి పోయారు. and the plague was open at that time. ఆ తెగులు అప్పుడు తెరవబడింది. Can you catch it?
అర్థమవుతుందా? Why plagues come? For the baptism of Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మం మనం And బయలుపరిచాడు. today, how the church refuse to walk in that revelation? మరి ఆ బయలుపాట్లో సంఘము నడవడాన్ని తిరస్కరించిందా? How the church has left to walk in that light? మరి ఆ యొక్క పరిశుద్ధాత్మ వెలుగులో సంఘము నడవడం తోసివేసిందా? God is light. దేవుడు వెలుగై ఉన్నాడు. And those who walk in the light ఎవరైతే వెలుగులో నడుస్తారో have the fellowship with God. దేవునితో సహవాసం కలిగి ఉంటారు. And God cleanses their sin by the blood of Jesus Christ. అప్పుడు దేవుడు వారి యొక్క పాపాలు యేసుక్రీస్తు యొక్క రక్తముతో కడిగి వేస్తాడు. Jesus never cleanses everyone's life, everyone's sin. మరి యేసుక్రీస్తు అందరి రక్తాలు కడగడండి. Jesus only cleanses their sin, those who walk by the light. మరి ఎవరైతే ఆయన వెలుగులో నడుస్తారో వాళ్ళ యొక్క పాపాలే ఆయన కడుగుతాడు. And what is that light? ఆ యొక్క వెలుగు ఏంటి? The mysteries, the revelations reveal in the present hour. మరి ఈ కాలంలో బయలుపరచబడిన మర్మాలు, ఆ బయలుపాట్లు, and that brings the Holy Ghost baptism. ఆ యొక్క మర్మములు, బయలుపాట్లు బయలుపరచబడటం అనేది ఆ పరిశుద్ధ Is the time ఆ సమయంలో when plague was opened తెగుళ్ళు తెరవబడతాయి and poured out upon the earth. మరి భూమి మీద 1000. మరి వేవేల మందిని ఆ సమయంలో మరి ఆ ఇన్ఫ్లుయెన్జా అనే తెగులు చంపింది అంటాడు. Have you ever heard this influenza? మరి ఈ ఇన్ఫ్లుయెన్జా అనేది ఎప్పుడు విన్నారా? Have you heard this pandemic of 1918? మరి ఈ 1918లో వచ్చిన ఈ తెగులు గురించి విన్నారా ఎప్పుడన్నా? The history says చరిత్ర ఏం చెప్తుందంటే it infected an estimated 500 million people. చూడండి, అది ఎంత మందిగా తెగులు సోకిందంటే 500 మిలియన్ల మందికి సోకింది. Worldwide, about 1/3 of the planet's population. చూడండి, 3వ వంతు భూమి మీద ఉన్న ప్రజలందరికీ ఆ తెగులు సోకింది And అంటారు. killed an estimated 20 million to 50 million victims. 20 మిలియన్ల నుంచి 50 మిలియన్ల వరకు మరణాలు పాలయ్యారు. Including 675,000 American. మరి చూడండి, 6,75,000 మంది అమెరికన్లు ఆ 1918లో వచ్చిన తెగులు చనిపోయారని చెప్పబడుతుంది. A brief history of influenza virus. మరి ఈ ఇన్ఫ్లుయెన్జా తెగులు గురించి ఏంటంటే The first real evidence of the virus మరి దీని యొక్క ముందు దీని యొక్క సూచన ఏంటంటే comes about in 1580. అది ముందుగా దాని శక 1980లో చూపించింది. Which is the sixth churches. అది చూసినప్పుడు 6వ సంఘకాలం అప్పుడు. In the time of Wesley. మరి వెస్లీ ఉన్నప్పుడు. And it starts in Russia. మరి అది రష్యాలో ప్రారంభమయ్యి and sweeps through Western Europe and Africa. మరి పశ్చిమ ఐరోపా నుండి కిందకి ఆఫ్రికా ఖండానికి వెళ్ళింది ఆ యొక్క తెగులు. In Rome it killed over 8,000 and almost destroyed several Spanish cities. చూడండి, రోమా దేశములో 8,000 మందిని చంపి అనేకమైన స్పెయిన్ దేశంలో ఉన్న అనేకమైన పట్టణాలను నాశనం చేసింది ఆ తెగులు. And one famous breakout of this influenza virus happened in 1918, lasted to 1919. చూడండి, ఆ ఇన్ఫ్లుయెన్జా తెగులు అనేది 1918 నుండి వచ్చి 1919 దాకా ఉండి 20 నుంచి 50 మిలియన్ల మంది ప్రజలను చంపింది భూమి మీద. Hallelujah. Hallelujah. So these are 3 influenza came. మరి 3 times. ఆ ఇన్ఫ్లుయెన్జా ఇప్పుడు చూడండి 3వసారి వచ్చింది. ఇప్పుడు in 1918 it came. 1918లో వచ్చింది. Which is Spanish influenza. దాన్ని ఏమంటారంటే స్పానిష్ ఇన్ఫ్లుయెన్జా అంటారు. Which killed 17 to 100 million people. చూడండి, 1700 నుంచి 1800 మిలియన్ల వరకు చంపింది. And another is Asian influenza. ఆ తర్వాత వచ్చింది ఆసియా ఇన్ఫ్లుయెన్జా. Which came in 1957. అది 1917లో వచ్చింది. Killed 2 million people. 2 లక్షల మందిని చంపింది. And what is the reason for this influenza? మరి ఆ యొక్క ఇన్ఫ్లుయెన్జా కారణం ఏంటి? When God revealed the mysteries. దేవుడు మర్మాలు బయలుపరిచినప్పుడు and wanted the people of God to have the Holy Ghost baptism. మరి దేవుడు ఆయన ప్రజలకు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని కలిగి ఉండాలన్నప్పుడు and the people of 2020 మరి ఈ 2020లో కూడా అదే కారణం కదా. have we rejected to walk in the revealed word tonight? మరి బయలుపరచబడిన వాక్యములో మనం men's leadership, మరి మానవ నాయకత్వానికి ఎందుకు వచ్చామా?
which is Nicolaitism. ఏదైతే నికోలాయితుల బోధ అయినదో And దానికి God వచ్చామో hates the spirit. ఆ ఆత్మను దేవుడు ద్వేషిస్తున్నాడు. And it is because of that reason ఆ కారణము చేతనే this COVID-19 has come. ఈ కోవిడ్-19 వచ్చింది. So if you just humble yourself ఆ మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే and come from that man headship to the God's headship, ఆ యొక్క మానవ తల నాయకత్వం నుండి దేవుని తల వెంటనే ఏ మాత్రం ఆలస్యం లేకుండా అన్ని సాధారణ పరిస్థితులు ఏర్పడతాయి. God who stopped wind for Jonah will stop this COVID-19 for India as well as all over the world. చూడండి, ఆ యొక్క యోనా సమయంలో దేవుడు ఆ యొక్క తుఫాన్ని ఆపిన దేవుడు నిశ్చయంగా ఆ నినివేలో ఆ యొక్క పట్టణాన్ని నాశనం చేసేది ఆపిన దేవుడు ఈ కోవిడ్-19 భారతదేశంలోనే కాదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఆపగలడు ఆయన. What is the reason for this COVID-19? ఎందుకు ఈ కోవిడ్-19 కారణం ఏంటి? Lukewarmness, నులివెచ్చన స్థితి, coldness. చల్లగా ఉంటాం. In Revelation chapter 3 we read like this. మరి ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం ఇలా చదువుతున్నాము. You are neither hot nor cold, but rather you are lukewarm, and I am going to spew you out. మీరు వెచ్చగానైనను చల్లగానైనను ఉండక నిలువెచ్చగా ఉన్నారు, మిమ్మల్ని నా నోటి నుండి ఉద్దేశించుచున్నాను అంటున్నాడు దేవుడు. God never likes compromising spirit. దేవుడు ఎప్పుడు ఆ కాంప్రమైజ్ అయ్యే ఆత్మని ఒప్పుకోడు. God, should I say, God wants his church always to be on the fire. దేవుడు ఎల్లప్పుడూ ఆత్మను కోరుకుంటాడంటే తన సంఘము మండుచున్నట్టుగా ఉండాలని కోరుకుంటున్నాడు. And today I was just before come to this meeting, మరి ఈ మీటింగ్ వచ్చే ముందు నేను I just came across a heat will increase. ఎప్పుడైతే మంట పెరుగుద్దో, వేడి పెరుగుద్దో, It's a good news for you, friend. మీకు ఇది మంచి శుభవార్త స్నేహితులారా. When the heat will increase, ఎప్పుడైతే వేడి పెరుగుద్దో the virus will not spread. వేడి బాగా పెరిగినప్పుడు వైరస్ చచ్చిపోతుంది. The virus will be powerless. వైరస్ శక్తిహీనమైపోద్ది, వ్యాపించదు. Without any vaccine. ఏ మిషన్లు అక్కర్లేదు దానికి. Only when ఆ ఉష్ణోగ్రతలు పెరిగేదాకా ఎదురు చూస్తాం. by the heat of sunlight. ఆ యొక్క ఆ సూర్య కాంతిని బట్టి Why don't అంగీకరించి ఆయన నివసింపజేయరు. if the heat of this creation kills the virus, how much more the heat of the creator will kill the virus? చూడండి, ఈ భూమిలో ఉన్న ఆ యొక్క సూర్యుని ఉష్ణోగ్రతలే మరి ఈ వైరస్ ని చంపితే మరి నిశ్చయముగా మరి ఆ యొక్క I never discourage. నేను నిరాశ పెట్టట్లేదు మిమ్మల్ని, I never disheartened. మరి మిమ్మల్ని నేను వేరే విధంగా మాట్లాడట్లేదు. Because I know one thing. ఒకటి నాకు తెలుసు, I am not alone. నేను ఒంటరిగా లేదు. The Son of Righteousness, the Lord Jesus Christ, the Creator Son, is in me. ఈ సూర్యుని సృష్టించిన నీతి సూర్యుడు నాలో ఉన్నాడు. And no virus can touch that Creator. ఆ యొక్క సృష్టికర్తని ఏ వైరస్ ముట్టలేదు. And if he tries to touch it, he will be totally destroyed. ఏమన్నా ఆ వైరస్ గాని ఆ నీతి సూర్యుని ముట్టుకోవాలని ప్రయత్నిస్తే ఇది నాశనం అయిపోతుంది. So why don't you receive that Holy Ghost baptism tonight? మరి రాత్రి కాలం అందు పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని మీరు ఎందుకు పొందుకోరు? That is possible when you come into complete obedience. మరి పరిపూర్ణమైన విధేయతకు వచ్చినప్పుడు అది మీకు సాధ్యము, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవడం. Hallelujah. హల్లెలూయా. And then coming down into this last days, మరి ఈ చివరి సంఘకాలానికి వచ్చినప్పుడు where we are here, మనం ఇప్పుడు ఈ చివరి సంఘకాలం దాటున్నాము. and just come and listen what the Lord has to say about it. మరి దేవుడు దాని గురించి ఏం చెప్తున్నాడో వచ్చి వింటున్నాము In his word. ఆయన వాక్యములో. Now that is not my make-off. నేనేదో అది పోల్చి చెప్పింది కాదు. I am just be reading it like a newspaper. మరి దాన్ని ఒక న్యూస్ పేపర్ లాగా చదువుతున్నాను. Right out of the word of God. వాక్యములు ఏదుందో అది నేను చదువుతున్నాను. This is his direct revelation to the church. కనుక ఇది ఆయన నేరుగా సంఘానికి ఇచ్చిన బయలుపాటు. I am not talking my words. నా మాటలనే మాట్లాడలేదు. I am talking his words. ఆయన మాటలనే మాట్లాడు. I am giving you the solution. నేను దానికి జవాబు దానికి ఇస్తున్నాను. The solution is not far from you. ఆ యొక్క దానికి జవాబు అనేది దూరం. ఆయన ప్రసన్నతలోకి మీరు ప్రవేశించండి. That's all what you need to do tonight. అదొక్కటే ఈ రాత్రి కాలం మనం మీరు చేయాలి. And no virus has power. Then this is direct revelation to the church. ప్రవక్త ఏమన్నాడంటే ఇది తిన్నగా సంఘానికి దేవుడు ఇచ్చిన బయలుపాటు. The revelation of Jesus Christ to the church. యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్ష. Solemnly bow our heads to the dust. మరి మా తలలు ఈ మట్టి వైపు వంచి ఉన్నాం ప్రభువా. When we are taken and shall return someday.
ప్రభువా మేము ఎక్కడి నుంచి తీయబడ్డామో అక్కడికి ఒక రోజు వెళ్తాము. If thou dost tarry, నీవు ఆలస్యం చేస్తే we bow in humility ప్రభువా మేము తగ్గింపులో మా తల to వంచుకుంటున్నాము. ask that you will be near. గ్రంథంలో పేజీల్ని But there is no man that is able to open the book or loose the seals thereof. మరి తిప్పి నేను చదవగలనేమో గాని దాంట్లో ఉన్న ఆ యొక్క ముద్రను ఏదైతే ఇందులో రాయబడిందో దాన్ని తీసేసిన వాడు Of the book of life, వాడి పేరు ఆ జీవ గ్రంథంలోంచి and తీసివేయబడి who asks to eat the plagues of God will be poured out upon him. ఎవరైనా సరే ఈ గ్రంథములు ఏదైనా కలిపారంటే తెగుళ్ళు వాడికి వస్తాయి. Oh, my brothers and sisters, ఓ సహోదరి సహోదరుడా, is it the reason for COVID-19 that you have added something, your own creeds, your own interpretation? మరి చూడండి, దేవుని ఆలోచనకు బదులుగా మీ ఆలోచనలు ఏమన్నా కలపడమే ఈ COVID-19 కారణమా? So the plague has come. మరి అందుకనే ఈ తెగులు వచ్చిందా? Humble yourself tonight. తగ్గించుకోండి మీ రాత్రి కాలం. Come back to God దేవుని ఎదుగు తిరిగి and ready without any argument to receive your interpretation of your word. ప్రభువా నీ వాక్యం యొక్క సరి అయిన తర్జుమాను నేను యథావిధిగా అంగీకరించడానికి లోబడటకు వచ్చి ఉన్నాను ప్రభువా అని అడగండి. That is the only solution. అదొక్కటే మార్గము. Father, realizing as moral men and women, తండ్రి మేము మామూలు ఈ భౌతికమైన మనుషులుగా మేము ఎరిగి ఉన్న మనుషులము sitting here tonight, రాత్రికాలం మీద కూర్చున్నామని, knowing that we are eternity bound people, మాకు ఎరిగి ఉన్నాం మేము నిత్య జీవ సంబంధులమని. God, may the Holy Spirit come, ప్రభువా పరిశుద్ధాత్మ వచ్చి, the writer of this Bible, ఈ వాక్యాన్ని రాసిన ఆ పరిశుద్ధాత్ముడు వచ్చి and open up these pages to us, ఈ పేజీలు తెరిచి మాకు, and may thy humble unprofitable servant preach as a time man to time man. ప్రభువా ఈ యొక్క నన్ను తగ్గించుకున్న ఈ యొక్క సేవకుని వలె ప్రభువా మరణిస్తున్న వానికి బోధించిన విధంగా బోధించేటట్టు చెయ్యి. If this would be the last service I would ever have this side of eternity, ప్రభువా నిత్యత్వానికి ఈవల నేను ఇదే ఆఖరి కూటము కలిగి ఉంటే అదే ఆఖరి కూటముగా ప్రసంగించేటట్టు నాకు సహాయం చెయ్యి. that is how I am preaching to you tonight. ఈ రాత్రి కాలం ఆ విధముగానే నేను మీకు పరిశుద్ధాత్మ బాప్తిసానికి ఆకలి కలిగి ఉండండి. You will be the reason for the divine healing. అప్పుడు మీరు దైవికమైన స్వస్థతకు మీరే కారణం. God can make you a source of the divine. Ever here, మరి వినుచున్న ప్రతి ఒక్కరూ మరి నిశ్చయమా ఇదే ఆఖరి వర్తమానం అన్నట్టుగా మీరు వినండి. God take away all folly. ప్రభువా మాలోంచి ఆ యొక్క వ్యర్థమైన వాటిని తీసివేయండి. Make us sincere, Lord. ప్రభువా మమ్మల్ని యథార్థులుగా చేయండి. Knowing that we must answer at the judgment of God. ఎందుకంటే ప్రభువా నీ తీర్పు దినాన మేము జవాబు చెప్పాలి. Someday, and our attitude towards Him and His word. ప్రభువా నీ ఎడల మా యొక్క ఉద్దేశము, నీ వాక్యం ఎడల మా ఉద్దేశములు మేము తెలియజేసుకోవాలి ఏదో ఒక రోజున. Now will determine our eternal destination. అది ఇప్పుడు మా నిత్య గమ్యాన్ని తెలియజేసే ఉన్నాయి. So Father, with trembling hearts, ప్రభువా తండ్రి మేము వణుకుచున్న హృదయాలతో we come to thee నీ యొద్దకు వస్తున్నాము and ask, అడుగుచున్నాం let ప్రభువా. the Lord Jesus, ప్రభువా let the Lord Jesus, ప్రభువైన యేసుక్రీస్తు in the form of the Holy Spirit, పరిశుద్ధాత్మ రూపంలో ఉన్న ప్రభువైన యేసుక్రీస్తు take the word of God వాక్యమును తీసుకొని tonight ఈ రాత్రి కాలమందు and give it to every heart ప్రతి హృదయానికి ఇవ్వు, as we have need, మాకు అవసరం ఉన్న ఆ ఆఖరి దప్పులు కలిగి ఉండండి. for the Holy Ghost baptism. పరిశుద్ధాత్మ బాప్తిస్మ నిమిత్తం. Coronavirus, కరోనా వైరస్. वैज्ञानिक ने कहा, జ్ఞానులు ఏం చెప్పారంటే సైంటిస్టులు, गर्मी बढ़ने पर भारत में रुकेगा कोरोना वायरस का फैलाव. సైంటిస్టులు భారతదేశంలో ఉన్న సైంటిస్టులు ఏం చెప్తున్నారంటే ఆ ఉష్ణోగ్రతలు పెరిగిన కొలది ఈ వైరస్ తగ్గిపోద్ది అని. When the bride will be on the fire of God. ఎప్పుడైతే వధువు ఆ దేవుని పరిశుద్ధాత్మ అగ్ని కలిగి ఉంటుందో, when you get into the fire of God, ఆ దేవుని పరిశుద్ధాత్మ అగ్ని కలిగి ఉన్నప్పుడు, when you live the life of the pillar of fire, ఆ యొక్క అగ్ని స్తంభము కలిగిన జీవితం జీవించినప్పుడు, what will make you the pillar of fire? ఏం చేస్తుంది మిమ్మల్ని అగ్ని స్తంభంగా? You know, one is the pillar of fire, ఒకటి అగ్ని స్తంభము, another is the pillar of salt, ఇంకొకటి ఉప్పు స్తంభము. and you know Lord's wife, ఆ ఉప్పు స్తంభము లోతు భార్య, she became the pillar of salt. ఆమె ఉప్పు స్తంభం అయిపోయింది. Why? ఎందుకు? Because of her disobedience. అవిధేయతను బట్టి. If disobedience make you the pillar of salt, మరి అవిధేయత ఉప్పు స్తంభాన్ని చేస్తే, obedience to His word will make you the pillar of fire. Amen. ఆ యొక్క విధేయత మిమ్మల్ని అగ్ని స్తంభంగా, వాక్య అగ్ని స్తంభంగా మార్చుతుంది. And today we need the pillar of fire. మరి ఈ రాత్రి కాలం నందు మనకి ఆ అగ్ని స్తంభం కావాలి. You know, which will destroy the virus. ఆయన He అనుకుంటాడు comes as the hope. ఆయన నిరీక్షణగా వస్తాడు. When he thinks there is no life,
మరి మనిషి ఎప్పుడైతే ఇంకా నాకు జీవితం లేదనుకుంటాడో he comes as the light. ఆయన జీవంగా వస్తాడు. Because he is the light. ఎందుకంటే ఆయనే జీవమై ఉన్నాడు. And just he is waiting. ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. When he will cry unto you. When he will cry unto him. ఎప్పుడు నీవు ఆయన ఎడల నీవు and humbling yourself and saying, I am Lord. I am wrong, Lord. ప్రభువా నేను ప్రభువా నేను తప్పుడోని ప్రభువా నేను అవిధేయుని ప్రభువా నేను తప్పు చేశాను ప్రభువా అని సరి చేసుకుని తగ్గించుకుంటానని I am coming back to you. ప్రభువా నీ యొద్దకు తిరిగి వస్తున్నానని I have done wrong. నేను తప్పు చేశాను ప్రభువా. Adding my own ideas to your word, Lord. ప్రభువా నీ వాక్యానికి నా సొంత ఐడియాలు నా సొంత ఆలోచనలు పెట్టాను. I have done wrong. Giving my own interpretation to the message, Lord. ప్రభువా వర్తమానానికి నా యొక్క సొంత తర్జుమా నేను ఇచ్చాను. And I have disobeyed you. నీకు అవిధేయంగా ఉన్నాను. And because of me, నన్ను బట్టి plague has come. ఈ తెగులు వచ్చిందయ్యా. Lord Jesus, యేసు ప్రభువా have mercy upon me. ప్రభువా నా మీద Receive me, Lord. నన్ను అంగీకరించు ప్రభు. నేను అగ్ని స్తంభంలో ఉండాలనుకుంటున్నాను. I want to be always hot, Lord. ప్రభువా నేను ఎల్లప్పుడూ వేడిగా ఉండాలనుకుంటున్నాను. Can you pray this prayer tonight? ఈ ప్రార్థన మీరు చేయగలరు రాత్రి. And I can say this is only the only solution. మరి ఇదే కేవలము జవాబు అయినది. You can bring the smile on the face of India. ఈ మార్గం తప్పించి వేరే మార్గం లేదు భారతదేశంలో చిరునవ్వు తీసుకుని వస్తానికి. You have the solution. మీకు మార్గం అనేది ఏర్పడి ఉన్నది. Just if you humble yourself, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటారు. it will be a great blessing. మీరు గొప్ప ఆశీర్వాదముగా Whole మార్చాలి. world is waiting for you, ప్రపంచం మీ అందరి కోసం ఎదురు చూస్తాం. waiting for your obedience. మీ యొక్క విధేయత కొరకు. Unless you come to obedience, మీరు తగ్గించుకునే దాకా how much the big leaders try the best. ఏ మేలు జరగదు. Unless you get into your action. మీరు క్రియారూపంలోకి వచ్చి తగ్గించుకుని విధేయులయ్యేంత వరకు. Unless you come back to your position. మీ స్థానాల్లోకి మీరు వచ్చేంత వరకు. So from the bottom of my heart, నా హృదయాంతరంగంలోంచి I just ask you. నేను మిమ్మల్ని అడుగుచున్నాను. I just encourage you. మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. And I just, as a brother, ఒక సహోదరుడిగా I like to talk to your heart. మీ హృదయాలతో మాట్లాడాలనుకుంటున్నాను. We have led so many things. మనం ఎన్నో విషయాలు మనం చేశాము. Let it go. అన్ని విడిచిపెడదాం. Whereby God is not able to reveal his mystery. మనల్ని పరిశుద్ధాత్మ చేత అభిషేకించాలి. We have led so many things in between us and God. మనకి ఆయనకి మధ్యన ఎన్నో విషయాలు మధ్యన అడ్డుగా ఉన్నాయి. For which he is not able to pour his anointing upon us. అందును బట్టి ఆ అడ్డును బట్టి ఆయన అభిషేకాన్ని మన మీదకి దారపోయలేకపోతున్నాం. Some of us have led our jobs. కొంతమంది వాళ్ళ ఉద్యోగాలు విడిచిపెట్టారు. Some of have led our studies. కొంతమంది వాళ్ళ యొక్క చదువులు విడిచిపెట్టారు. Some of us have led our business. కొంతమంది వాళ్ళ యొక్క వ్యాపారాలను విడిచిపెట్టారు. And we have neglected God's program. చూడండి వాటిని బట్టి దేవుని ప్రణాళికని నిర్లక్ష్యం చేశాము. Maybe that is the reason for this COVID-19. ఆ COVID-19 అదే కారణమైండొచ్చు. And many of us have led our children. చాలా మంది మన పిల్లలను విడిచిపెట్టారు. Because of children, we have compromised so many things. చూడండి మన పిల్లలను బట్టి మనము ఎన్నో విషయాల్లో కాంప్రమైజ్ అయ్యాం. God never allow his glory to touch by anyone. చూడండి వాక్యంలో ఏం చెప్తున్నాడంటే ఆయన మహిమను ఎవరికి ఇవ్వను అంటున్నాడు. And that may be the reason. అదే కారణమై ఉండొచ్చు. And sometimes చాలా సార్లు we let our pastors, మన పాస్టర్లని, not all pastors, అందరూ పాస్టర్లు కాదండి, some pastors, కొంతమంది పాస్టర్లు. that is what we find in the message called Christ is the mystery of God revealed. క్రీస్తు దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానములో మనం కనుగొంటాము. Sometimes there are some pastors, కొన్నిసార్లు కొంతమంది కాపర్లు, sometimes some preachers, కొంతమంది బోధకులు other reason కారణమై ఉంటారు, who have taken the place of God. దేవుని స్థానాన్ని తీసుకున్న కారణమై ఉంటారు. And God cannot tolerate it. దేవుడు దాన్ని ఏమాత్రము సహించడు. Because he says in Laodicean churches, లవొదికీయ సంఘకాలంలో ఏం చెప్తున్నాడంటే, you have become somebody's mouthpiece. నీవు ఎవరో బోరగా మారావు. You have become somebody's mouthpiece. నీవు వేరొకరి బోరగా మారావు. And that's the reason. అదే కారణం. I will suddenly turn on you. అందుకనే నీ మీద నేను నువ్వు ఊహించినట్టుగా హఠాత్తుగా మనం ఆనందిస్తున్నాం. All of a sudden this terror has arrived. సడన్ గా హఠాత్తుగా మన మీదకి ఈ ప్రమాదం వచ్చింది. And this is also the fulfillment of the message. ఇది కూడా వర్తమానం యొక్క నెరవేర్పోయింది. Because the prophet said, ఎందుకంటే ప్రవక్త ఏం చెప్తాడు, when you become somebody's mouthpiece instead of becoming the mouthpiece of God, దేవుని బోరకు బదులుగా నువ్వు వేరొకరికి బోరగా మారావంటే, I will turn on you. నీ మీద హఠాత్తుగా పడతాను. That means I will suddenly attack you. నిన్ను సడన్ గా నేను
నిన్ను నేను సడన్ గా అటాక్ చేస్తా దేవుని స్వరంగా మారండి. He wants you to be the final voice to the final edge. ఆయన ఈ యొక్క ఆఖరి కాలంలో ఆఖరి స్వరంగా మారాలి. He wants you to be his voice. ఆయన స్వరంగా మారాలంట. Not your church voice. ఈ సంఘానికి స్వరంగా Not కాదు. your pastor ఈ voice. పాస్టర్ కి స్వరంగా కాదు. Not your, not your group voice. నీ గుంపుకి స్వరంగా కాదు. Not your preacher's voice. నీ బోధకుడికి స్వరంగా He కాదు. wants you to be his voice. నిన్ను ఆయన స్వరంగా మారాలంటున్నాడు ఆయన. Is it because you have become somebody's mouthpiece? నీవు ఎవరో చాలా మంది సేవకుల గురించి ఎక్కువ మాట్లాడుతావు. Instead of talking about the word, we talk about our church. మనము ఆ వాక్యం గురించి మాట్లాడే బదులు మనం సంఘం గురించి మాట్లాడతాం. Is that the reason for this COVID-19? ఈ కోవిడ్-19 అదే కారణం అయ్యుండొచ్చు కదా. What is the reason? ఏంటి కారణం చెప్పండి. As David said, దావీదు ఏమంటాడంటే, search me, O Lord. నన్ను Can you offer that prayer in our life? అటువంటి ప్రార్థన మీద ప్రార్థిస్తారా? Then I am sure. నేను ఖచ్చితంగా If we నమ్ముతున్నాను. humble ourselves tonight, మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు God will send his angel. దేవుడు ఆయన దూతని పంపిస్తాడు. And I would rather say, ఖచ్చితంగా చెప్పగలను, God will not send any angel. దేవుడు, నేను ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను, దేవుడు దూతను పంపిస్తమే కాదు, Rather God, the mighty angel himself, the Michael, will come ఆయనే ఆ బలిష్ఠుడైన దూత మిఖాయేలుగా ఆయనే దిగి వస్తాడు and touch India. భారతదేశాన్ని ముట్టుతాడు. Tomorrow I will talk. రేపు మళ్ళా మాట్లాడతాను. If God permits, దేవుడు అనుమతిస్తే how we need the touch of Lord Jesus Christ. యేసు ప్రభువు వారి యొక్క ఆ యొక్క స్పర్శ మనకు ఎలా కావాలో రేపు మాట్లాడతాం. By touching, the coronavirus just spreads. అయితే ఆ ఒక ఆయన స్పర్శ, That coronavirus will be dead. ఈ కరోనా వైరస్ చచ్చిపో. That is the hand of our Lord Jesus Christ. ఆ యొక్క హస్తమే మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క హస్తం. The hand of the fire. ఆ యొక్క అగ్ని హస్తం అది. You need that touch. ఆ యొక్క ఆ స్పర్శ కావాలా? దాని యొక్క జవాబు మనం చూస్తాం. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించుకుందాం. Give you his grace ఆయన కృప మీకు to humble yourself. తగ్గించుకోండి. We like to pray with you. మీతో కలిసి ప్రార్థిద్దాం Are అనుకుంటున్నాను. you all pray together? మనమందరం కలిసి ప్రార్థిద్దాం. Wherever you are, మీరు ఎక్కడున్నా సరే can you just close your eyes? మీ కళ్ళు మూసుకోండి. చెప్పినట్టుగా చెప్పగలరా? And we come to the obedience of God's word. చూడండి, దేవుడు యోనా యొక్క దేవుని వాక్యమునకు యోనా విధేయుడైనట్టుగా మీరు రాగలరా? And when with obedience you preach the message, ఆ యొక్క విధేయతతో ఆ వర్తమానాన్ని అక్కడ బోధించడం a great revival breakthrough. గొప్ప ఉద్యమం వచ్చింది. Oh my ministers, brothers, నా సేవక స్నేహితులారా, you have been preaching so many messages, మీరు చాలా వర్తమానాలు బోధిస్తున్నారు. powerless messages. శక్తి లేని వర్తమానాలు. Do you want your message to be powerful? ఈ వర్తమానం శక్తివంతం Come ఉండాలనుకుంటున్నారా? back to the will of God. దేవుని పరిపూర్ణ చిత్తంలోకి రండి. Receive the plan of God in your life. దేవుని ప్రణాళికను మీరు పొందుకోండి. Stay where God wants you to be. దేవుడు మిమ్మల్ని ఎక్కడ ఉండమంటాడు అక్కడ ఉన్నాడు. Go where he wants to be. దేవుడు మిమ్మల్ని ఎక్కడికి వెళ్ళమంటాడు అక్కడికి వెళ్ళండి. Then అప్పుడు in your weakness, మీ బలహీనతలో his powerful strength will be manifested. ఆయన పరిపూర్ణమైన బలం ప్రత్యక్షం. And then when you preach the message, అప్పుడు నువ్వు వర్తమానం బోధిస్తావు. God's power will be manifested. దేవుని యొక్క శక్తి It will ప్రత్యక్షపరచబడుతుంది. condemn the people. అది మనుషుల్ని ఖండిస్తుంది. It will show their sins. వారి పాపాలు ఎత్తి It చూపి will show them their transgression. వారి యొక్క అవిధేయతలు చూపిస్తుంది. And they will start crying. అప్పుడు వాళ్ళు ఏడుస్తున్నారు. They will start praying. ప్రార్థిస్తూ They will start confessing. వాళ్ళు పశ్చాత్తాప They will start fasting. ఉపవాసంతో And they will start turning from their wickedness. వారి అవిధేయతల నుంచి తిరిగి దేవుని వైపు తిరుగుతారు. That is what we saw in Nineveh. అది నినివేలో మనం చూసాం. We trustees need to humble. ఆ యొక్క ట్రస్టీలు We తగ్గించుకోవాలి. parents need to humble తల్లిదండ్రులు తగ్గించుకోవాలి. and say we are wrong, Lord. ప్రభువా మేము తప్పులో ఉన్నాం ప్రభువా. And we need to fast. ప్రభువా మేము ఉపవాసం ఉంటాం ప్రభువా. We need to identify ourselves with the body of Christ. మరి మేము ప్రభువా నీ దేహంతో మేము సరి చూసుకుంటాం. Sometimes we have gone against the message, మనం ఎన్నోసార్లు మనం వర్తమానానికి వ్యతిరేకంగా making somebody great and making someone small. ఎవరినో హెచ్చించడం వాళ్ళని తగ్గించడం చేసి What the message says in the seventh seal, అయితే 7వ ముద్రలో వర్తమానం ఏం చెప్తుందంటే, don't make anyone great and don't make anyone small. ఒకళ్ళని హెచ్చిస్తూ ఒకళ్ళని తగ్గిస్తూ ఎప్పుడు చేయొద్దు We అని. are all brothers within the bracket. మనము సహోదరులము ఈ బ్రాకెట్ల మధ్యలో. If you have not done that, దాన్ని మీరు గుర్తించుకుంటే also you have gone against the message. దాన్ని గుర్తించుకోకుండా ఉంటే మీరు వర్తమానానికి వ్యతిరేకంగా Repent tonight. రాత్రికాలం పశ్చాత్తాపం. That may be the reason for this COVID-19. అదే కారణం. I have neglected my brother.
నా సహోదరుని నేను నిర్లక్ష్యం చేశాను. Please forgive me, Lord. నన్ను క్షమించు ప్రభువా. And another thing I will tell you. ఇంకో విషయం మీకు The చెప్పాలనుకుంటున్నాను. message says, వర్తమానం ఏం చెప్తుందంటే, don't talk any bad things about your brother. నీ సహోదరుడి గురించి నువ్వు ఏ మాత్రం చెడు మాట్లాడొద్దు. If he has done anything wrong, అతను ఏం తప్పు చేసినా, remember God loved you when you were in wrong. చూడండి, మీరు జ్ఞాపకం చేసుకోండి, మీరు తప్పులో ఉన్నప్పుడు దేవుడు మిమ్మల్ని ప్రేమించి Pray క్షమించాడు. for him అతని గురించి and ప్రార్థించండి. be a good Samaritan for your brother. మంచి సమరయుడిగా నీ సహోదరుడికి నీవు ఉండు. Already he is in the pit. ఎందుకంటే అతను గోతిలో ఉన్నాడు. Don't put him in the pit and die. ఇంకా If you have not become good Samaritan, నీవు మంచి సమరయుడు కాకపోతే please repent tonight. ఈ రాత్రి కాలం మన పశ్చాత్తాపడు. God demands only one thing. దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే Love. ప్రేమ. As I love you, నేను మిమ్మల్ని ప్రేమించినట్టు you love each other. మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. Thereby the world will know you are my disciple. దాన్ని బట్టి లోకము మీరు నా శిష్యులని ఎరుగుతారు. Do you have that love divine tonight? ఆ దైవికమైన ప్రేమ రాత్రి కాలం మంది మీ అందున్నదా? Do you want to be raptured? నీవు ఎత్తబడాలనుకుంటున్నావా? My friends, నా స్నేహితులారా, you may have revelation. మీకు బయలుపాటు ఉండొచ్చు. You may have the gift of tongues. మీకు భాషలు మాట్లాడే You may have prophecy. ఆ ప్రవచించే వరం ఉండొచ్చు. You may move the mountains. నీవు కొండలను పెగిలించవచ్చు. What Paul says, if you don't have love, పౌలు ఏం చెప్తున్నాడంటే మీకు ప్రేమ లేకపోతే I am nothing. నేను వెళ్తున్నాను. And it is great hour, ఎందుకంటే అది ఎంత మహిమకరమైందంటే, hour of pandemic. ఈ యొక్క భయంకరమైన ఈ కాలము ఏంటంటే, ఈ యొక్క తెగులున్న What కాలం we need is love divine. ఏం కావాలంటే ఈ ప్రేమలో ఉన్నతమైన విజయం ఉన్నది. And love is most powerful than any power. చూడండి, ప్రేమ అనేది ఎటువంటి శక్తి కంటేనో శక్తివంతమైనది. No coronavirus can overcome love. ఆ ప్రేమను ఏ కరోనా వైరస్ జయించలేదు. Or rather, the love divine can overcome all viruses whatsoever coming before us. చూడండి, మన ముందుకు వచ్చిన ఏ వైరస్ నైనా దైవికమైన ప్రేమ జయించగలదు. And how can we have that love divine? మనం అప్పుడు ఎలా దైవికమైన ప్రేమను కలిగి ఉంటాం? By the baptism of Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారానే. So let's have only one desire. మనకు ఒకే ఒక ఆశ కలిగి ఉన్నాము, to defeat and kill this coronavirus. ఈ కరోనా వైరస్ ని మనము జయించి అంతమొందిద్దాము. By the baptism of Holy Ghost. పరిశుద్ధాత్మ బాప్తిస్మం ద్వారా. By the pillar of fire. ఆ అగ్ని స్తంభం ద్వారా. And only you bride can do that. ఓన్లీ కేవలం ఓ వధువా నీవే చేయగలవు. Let's close the eyes. మనం కళ్ళు మూసుకుందాం. Let's all pray. అందరం ప్రార్థిద్దాము. Let's join us in our prayer. ప్రార్థనలో ఏకీపిద్దాము. And our brother will lead us into prayer. ప్రార్థిస్తున్నాను. And when we are praying, మనం ప్రార్థిస్తున్నప్పుడు I just encourage you. మిమ్మల్ని నేను ప్రోత్సహిస్తున్నాను. Remember the song that the angels love most. మరి ఆ యొక్క దూతలు బాగా ఇష్టపడే పాటను జ్ఞాపకం చేసుకోండి. Only believe. ఓన్లీ కేవలం నమ్ము. All things are possible. సమస్తము సాధ్యము. Sometimes the devil may come and talk to you. ఆ మధ్యలో వచ్చి సాతాను ఒకసారి మాట్లాడుతూ ఉండొచ్చు. Hey, nonsense! What is Brother Malik is speaking? ఏంటి మాలిక్ నాన్సెన్స్ ఏదో మాట్లాడుతూ ఉన్నాడు. How can you be the reason for this season? నువ్వు కారణం ఏంటి ఈ యొక్క తెగులుకి? How can you be the reason for COVID-19? ఈ యొక్క కోవిడ్-19 తెగులుకి నువ్వు కారణం ఏంటి? How can you bring? So my friend says, a bride of Christ, you can do that. నా స్నేహితుడా, యేసుక్రీస్తు వధువుగా నువ్వు ఆ కార్యం If చేయగలవు. you only believe, నువ్వు కేవలం నమ్మితే. you can open your mouth and say, bind the mamba, ఆ యొక్క ఘట సర్పాన్ని మరి బంధించే అధికారం, which represents sin and death. మరి చూడండి, ఆ యొక్క భయంకరమైన ఆ ఘట సర్పము పాపము మరణానికి సాదృశ్యంగా ఉంది. And Brother Branham asked God, మరి సహోదరుడు బ్రహ్నాం దేవుడిని అడుగుతున్నాడు, what should I do, Lord? ప్రభువా నేనేం చేయాలి? How can I defeat this death? ఈ మరణాన్ని నేను జయించాలంటే ఏం చేయాలి? And you may have this question tonight. ఈ ప్రశ్న మీకు ఉండొచ్చు. How can I have victory over this COVID-19? ఈ కోవిడ్ More sincere. ఇంకా యథార్థముగా ఉండాలి. When our prophet heard this, ప్రవక్త ఈ మాట అన్నప్పుడు he cried unto God. దేవుని దగ్గర ఏడ్చాడు. And he humbled himself. ఆయన తగ్గించుకున్నాడు. He confessed himself. తగ్గించుకుని ఒప్పుకున్నాడు. He said, Lord, I am wrong. ప్రభువా నేను తప్పులో ఉన్నాను ప్రభువా అన్నాడు. I am not sincere as I should be, Lord. ప్రభువా ఎంత 7వ వర్తమానికుడు తగ్గించుకున్నాడు. And he cried out to God. ఆయన దేవుని దగ్గర ఏడ్చినప్పుడు And he said, Lord, you forgive me for my insincerity. ప్రభువా నా యొక్క అవిధేయతను బట్టి నువ్వు నన్ను క్షమించు ప్రభువా. How much more we should to cry tonight? మరి ఇంకా ఈ రాత్రి కాలం మనం అంతే అడగాలి. Lord, you forgive us for our insincerity. ప్రభువా మా యొక్క అవిధేయతను బట్టి క్షమించు ప్రభువా. I need to be more sincere, Lord. ప్రభువా ఇంకా యథార్థంగా ఉండాలి. I need to be more sincere, Lord. ప్రభువా ఇంకా యథార్థంగా ఉండాలి. Oh my brothers and sisters, నా సోదరి సోదరులారా, just humble with us. తగ్గించుకోండి మాతో. Just call upon the name of the Lord. దేవుని పేరుని పిలవండి. He is not far from you. ఆయన మనకి దూరంగా లేడు. He is just right here in our midst. ఆయన మన మధ్యలోనే ఉన్నాడు. Just he is waiting for us. ఆయన మన కోసం ఎదురు చూస్తున్నాడు. How humble we can become. ఎంత తగ్గించుకుంటామని And say, చూస్తున్నాడు. Lord, I am wrong.
ప్రభువా నేను తప్పులో ఉన్నాను Forgive me, Lord. ప్రభువా నన్ను క్షమించు. I have gone far from you, Lord. I have talked against my pastor. ప్రభువా నా పాస్టర్కి వ్యతిరేకంగా I have మాట్లాడాను. talked against my brother. ప్రభువా నా సోదరుని బాధ పెట్టాను. I have given wrong interpretation of the message. ప్రభువా వర్తమానానికి నేను వేరుగా విస్తరించాను. I have gone on my own way, Lord. ప్రభువా నా మార్గంలో నేను వెళ్ళాను. And that is the reason this COVID-19, Lord. ప్రభువా ఈ కోవిడ్-19 అందుకనే వచ్చింది. It is of my disobedience, Lord. ప్రభువా నా అవిధేయత ప్రభువా. But Lord, I know the truth today. ప్రభువా ఈ రాత్రి కాలము నేను సత్యాన్ని I am coming back, Lord. ప్రభువా నీ యొద్దకు వస్తున్నాను. And as Brother Branham prayed and cried unto God, మరి ప్రవక్త బ్రహ్నాం గారు దేవుని ఏడ్చినట్టుగా the message is, you are charged. మరి ఏమని చెప్పాడు? సంఘం పొందుకున్నప్పుడు We will be charged. మనము శక్తివంతులం We అవుతాము. will be powerful. సంఘమైన శక్తి. And with that power, we will open our mouth. ఆ యొక్క శక్తితో మనం No voice. ఈ కోవిడ్-19 మన స్వరము విని Whatever we say, He will hear. మనము ఏదైతే మాట్లాడుతామో It will kneel down before us. అది మన ముందు మోకరిస్తుంది. In Jesus' mighty name. యేసుక్రీస్తు మహోన్నతమైన Oh నామములో bride, let us come to sincerity. మరి వధువా మనము యథార్థముగా నిలబడదాము. And bind this COVID-19 in Jesus' mighty name. ఈ కోవిడ్-19 ప్రభువైన యేసుక్రీస్తు నామమున బంధిద్దాము. Oh COVID, we bind you in the name of Jesus. ఓ కోవిడ్-19 ని యేసుక్రీస్తు నామమున బంధిస్తున్నాము. You have no power over your children. నీ బిడ్డల మీద నీకు ఏమాత్రం అధికారం లేదు. We rebuke you in the name of Jesus. యేసుక్రీస్తు నామమున మేము బంధిస్తున్నాము. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Hallelujah. Let's all pray. మనమందరం Let's ప్రార్థిద్దాం. all be more sincere. మనం ఇంకా యథార్థంగా Let's all ఉందాము. humble. మనం ఇంకా Let's తగ్గించుకుందాము. all pray. ఇంకా ప్రార్థిద్దాము. Let's all seek the face of God. మరి దేవుని ముఖాన్ని మనం చూద్దాము. Let's all return from your wickedness. మనం అవిధేయత నుంచి తిరిగి ఆయన ముఖం వైపు As తిరుగుదాము. the people of Nineveh return from their weakness. నినివే ప్రజలు ఎలాగైతే ఆ బలహీనత నుంచి ఆ అవిధేయత నుంచి తిరిగారో, And may God, who is rich in mercy, see your deed. మరి దేవుడు మహోన్నతుడు, కృపలో ఐశ్వర్యవంతుడు దేవుడు మన క్రియలను And చూసి may He do what He did for the land Nineveh. ఆ నినివేకి ఆయన ఏ విధముగా రక్షించాడో మనల్ని కూడా అదే విధముగా May రక్షించును గాక. the divine healing come upon the land. ఆ దైవికమైన స్వస్థత ఈ భూమి మీదకి వచ్చును గాక. May my brother lead out in prayer. ప్రార్థిద్దాము. ప్రార్థించుకున్నాము. కృపగల దేవా యేసుక్రీస్తు ప్రభువా నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాము ప్రభువా. Yes, Lord. మహోన్నతుడా నీకు స్తుతులు స్తోత్రములు వందనములు. జీవాధిపతివైన దేవా నీకు స్తుతులు స్తోత్రములు వందనములు చెల్లించుకొంచున్నాము ప్రభువా. ప్రభువా మేము అవిధేయులము, అజ్ఞానులం ప్రభువా నా దేవా, బలహీనులం ప్రభువా నా దేవా తండ్రి. ప్రభువా నువ్వు ఇచ్చిన ఉద్యోగాన్ని ప్రభువా మేము నా దేవా విడిచిపెట్టాం ప్రభువా నా దేవా. ప్రభువా నీ మాటను మేము నిర్లక్ష్యం చేశాం ప్రభువా. మీ కృపను నిరర్థకం చేశాం ప్రభువా నా దేవా. తండ్రి నా దేవా ఎన్నో విధములుగా మమ్మల్ని బలపరిచావు, మమ్మల్ని పోషించావు, మమ్మల్ని హెచ్చించావు ప్రభువా నా దేవా. తండ్రి మా సంఘం నడుము కట్టావు ప్రభువా నా దేవా. తండ్రి నా దేవా అనేక విధములుగా మమ్మల్ని నా దేవా నువ్వు నా దేవా పోషించినప్పుడు ప్రభువా, నీ యొక్క కృపతో మమ్మల్ని నింపినప్పుడు ప్రభువా, నీ వరాలతో నింపినప్పుడు, నీ దీవెలతో నింపినప్పుడు ప్రభువా, మేము మా యొక్క ఆలోచనలు బట్టి, మా స్వనీతిని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి ప్రభువా నా దేవా, మా ఉద్దేశాన్ని బట్టి ప్రభువా, మా ఆహాన్ని బట్టి ప్రభువా నా దేవా, తండ్రి మా యొక్క నా దేవా రాజ్యాలు మేము కట్టుకోవడాన్ని బట్టి, మా జ్ఞానాన్ని బట్టి మేము వెళ్ళాం ప్రభువా. దయతో క్షమించండి ప్రభువా నా దేవా. వ్యక్తిగతముగాను, సంఘముగాను ప్రభువా, పరిచారికులుగాను ప్రభువా ఈ సముఖములో ఒప్పుకొంచున్నా ప్రభువా నా దేవా. కృప చూపండి ప్రభువా. మేము నీ వైపు తిరిగిన ఎడల ప్రభువాని ఎంచుకుని ప్రభువా పరిచర్య ధర్మమును గ్రహించి ప్రభువా, పరిచర్య క్రమమును గ్రహించి ప్రభువా, పరిచర్య విధానాన్ని, నీ ప్రణాళికని ప్రభువా, క్షమాభివృద్ధి చెందినట్లు నీవిచ్చిన పరిచర్యను గ్రహించి ప్రభువా, మా స్థానాల్లో మేము నిలబడి ప్రభువా తండ్రి నా దేవా నిలిచినందుకు సహాయము చేయండి ప్రభువా నా దేవా. We need one more touch, Lord. Yes, Lord, once more, God. We need one more touch, Lord. Touch us, touch our life, Lord. We need you, Lord. We need you, Lord. సహాయము We need చేయండి your fight tonight, ప్రభువా నా Lord. దేవా. మా We need the Holy Ghost baptism, Lord. ప్రభువా నా దేవా, చిన్నవారి నుండి పెద్దవారి వరకు, Fire can continue this లోకంలో చిన్నవారి నుండి పెద్దవారి వరకు ప్రభువా నీ వదులున్న ప్రతి బిడ్డను ప్రభువా తాకండి ప్రభువా నా దేవ. మరలా మా యొక్క నా దేవా జీవితంలో ప్రభువా కదిలింప చేయండి ప్రభువా. ఏదైతే ప్రభువా అదిలో కలిగి ప్రభువా నీకు అప్పగించుకొంచున్నాము. నీవు రంగం మీదకి రండి ప్రభువా. నీ కృప నుంచి మాతో మాట్లాడిన దేవుడు ప్రభు
ప్రభువా. విన్న ప్రతి మాటకి మేము లోబట్టుకు సహాయము చేయండి ప్రభువా. నా దేవా తండ్రి కృప చూపండి ప్రభువా. నా దేవ విశ్వాసుల్ని పరిచారకుల్ని సంఘంలో ఉన్న ప్రభువా బోర్డుని ప్రభువా. నా దేవా ప్రపంచంలో ఉన్న ప్రభువా నీ వధువుని ప్రభువా తండ్రి నా దేవా నీవు నా దేవా నిశ్చయముగా హెచ్చరించుచున్న దేవుడవు ప్రభువా. నా దేవా నీకు స్తోత్రములు ప్రభువా. నా దేవా ఈ రాత్రి కాలమందు ప్రభువా ఈ ప్రతి మాట మా హృదయములో ప్రభువా తండ్రి ప్రభువా ఇనుపు పొగలతో రాయబడి ప్రభువా నిశ్చయముగా ప్రభువా నా దేవా వాక్యములో ప్రభువా నా దేవా ఆ ఇనుకు పొగలతో ప్రభువా ఈ యొక్క నా దేవా తండ్రి ఆశ ఆకలి తప్పులు ప్రభువా తీర్మానము ప్రభువా ప్రప్రథమమైనది ఇవే మాకని మేము నా దేవా నిన్ను కాక మరి దేని వైపు మేము నా దేవా మదలక ప్రభువా నీ నామాన్ని మహింపచ్చు కృపను అనుగ్రహించండి ప్రభువా. ఈ రాత్రి కాలం మమ్మల్ని ప్రభువా తండ్రి మమ్మల్ని క్షమించండి, మా కుటుంబాన్ని క్షమించండి, మా సమాజాన్ని క్షమించండి ప్రభువా. ప్రార్థన చేశాడు ప్రభువా. Forgive us, Lord. Turn your grace upon us, Lord. Yes, Lord. Thou art rich in mercy, O Lord Jesus. We seek thy face, Lord. Yes, Lord. Lord, we know that you have turned your face away from us, తండ్రి రక్షణ మాకు ఇచ్చావు ప్రభువా. ప్రభువా నువ్వు తిరిగి ఇశ్రాయేలు వైపు వెళ్లే ముందు there is no rich and there is no poor, Lord Jesus, in the heaven, Lord. There is no wise man, there is no fool in the heaven, Lord Jesus, Lord. ప్రభువా సహాయము చేయండి ప్రభువా. వర్తమానములో ఉండి ప్రభువా నా దేవా తండ్రి ప్రభువా ఈమె కలిగి ఉన్నామంటే మమ్మల్ని బట్టే ప్రభువా నా దేవా. Lord, let all the kingdoms collapse and thy kingdom be built, Lord Jesus. Yes, Master. సహాయము చేయండి Lord. Bring oneness, Lord. Arise, Lord. Lord Jesus, వధువు లేచి ప్రభువా మేల్కొని లోకమంతా చీకటి కమ్యూన్ ఇదిగో నీ మీద వెలుగు ప్రకాశించుచున్నదని Lord Jesus ప్రభువా మెలకువగా ఉండి ఏమి ఉన్నావో మాకు అనుగ్రహించండి ప్రభువా. నీకు లోబడి జీవించు కృపను మాకు అనుగ్రహించి నడిపించమని మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. Amen. Amen. Salome all right. God bless you. God bless you. Remain in the spirit of the Lord. దేవుని ఆత్మలో ఉండండి.